వాళ్ళు మనకి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు మనకి ఇంపార్టెంట్ కాదులే వాళ్ళతో మనకు పనేంటి అన్నప్పుడు అంత హ్మ్. ఇంట్రెస్ట్ చూపించం గదా! వాళ్ళని అంటే ఇగ్నోర్ చేసేస్తాం. హ్మ్. 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 అట్లా గూడా ఉండగూడదని అనుకుంటాను. ఉండను. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం ఇక హ్మ్. దాన్ని ఆళ్ళొద్దు వాళ్ళతో మనకి వద్దు అని ఇంకెక్కువ కోపమొచ్చేస్తుంది గానీ తగ్గట్లేదు. హ్మ్. యాహ్! యాహ్! అదే అండి. అంటే మనకి యాస్ లాంగ్ యాస్ వి థింక్ థట్ వాళ్ళు కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టాలనే చేస్తున్నారు అనుకున్న రోజులు అదొస్తూనే ఉంటుంది. హ్మ్. లేదు వాళ్ళు ఏదో వాళ్ళకే సరైన అవగాహన లేక ఇలా బిహేవ్ చేస్తున్నారన్నప్పుడు మనకి బాధ్యత కనిపిస్తుంది. అట్‌లీస్ట్ బాధ్యత కనిపించకపోయినా మనకి అట్‌లీస్ట్ హేట్రెడ్ గాని, నెగటివిటీ గాని, మనం డిస్టర్బ్ అవ్వడం గాని ఇవి తగ్గుతాయి అట్‌లీస్ట్. మనలో ఒక కంఫర్ట్ వస్తుంది. హ్మ్. సో, అదేగా. అది ట్రై ఎక్కువైతే చేయండి అబ్జర్వ్ చేయడానికి. యాహ్! అవునండి. చాలా వీళ్ళు విసిగిపోతాను. ఇక వదిలేస్తాను. కానీ మళ్ళీ ఏదో ఒక హ్మ్. టైంలో వచ్చేస్తది. ఓకే. హ్మ్. యాహ్! అర్థమవుతుంది. యాహ్! హ్మ్. అదే. అంటే ఆళ్ళు ఇంతకు ముందు ఇలా లేరు. ఇప్పుడెందుకు ఇట్లా ఉంటున్నారు అనే హ్మ్. అని ఆలోచించాను. అంటే మా ఇంట్లో రెంట్‌కుండేవాళ్ళేలెండి. వాళ్ళెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇంక 9 ఇయర్స్ నుంచి మా ఇంట్లోనే ఉన్నారు. ఇంక హ్మ్. వాళ్ళు బస్ పెట్టుకొని ఎళ్ళిపోతా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంకా ఆవిడ గూడా ఏంటే హ్మ్. మేము వెళ్ళిపోతున్నాం. ఇంక వీళ్ళతో మాకు పనేంటి అన్నట్టుగా కొంచెం ఉంది. హ్మ్. యాహ్! ఇక నేను గూడా పోనీలే ఎళ్ళిపోతున్నారు వాళ్ళతో మనకెందుకులే అనేసి హ్మ్. సర్లే. అయితే అది కంటిన్యూ అయితే బావుండేది. బానే ఉండేవాళ్ళే 9 ఇయర్స్ నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదే. యాహ్! అదే అంటున్నా. అందుకే 9 ఇయర్స్ మనమేంటంటే చాలా మంచి జరిగినా సరే చిన్నదేదన్నా ఒక నెగెటివ్ థింగ్ జరిగితే దాని మీదే ఎక్కువ మనం ఆ మొమెంట్‌లో ఫోకస్ అయిపోతూ ఉంటాము. సో, అది అది ఆ! వాళ్ళ రెంట్ వాళ్ళతోనే అని కాదు. మన మన డే టు డే లైఫ్‌లో కూడా మనకి మన హ్మ్. వైఫ్ కానీ, పేరెంట్స్ గానీ ఎంతో లైక్ చాలా ఎఫర్ట్ పెట్టి మంచి చేస్తారు. అంతా చేస్తారు. అదంతా కొంచెం ఆ మొమెంట్‌లో స్పర్ ఆఫ్ ది మొమెంట్‌లో ఇగ్నోర్ చేసి ఓన్లీ వాళ్ళ ఆ మొమెంట్‌లో చేసిన మిస్టేక్ ఒక్కటే మనకి కనిపిస్తది గుర్తుంది. సో, మనం రైట్‌గా ఇవాల్యుయేట్ చేయనట్టు అవుతది కదా! వాళ్ళని. సరిగ్గా ఇవాల్యుయేట్ చేస్తే హ్మ్. ఇంత చేశారు మంచిగా. ఇప్పుడు కావాలని ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు? ఏదో వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉన్నారు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ నా మీద అరిసింది అంటే నేను ఆలోచించాల్సిందేంటి? తనకేమైనా బాలేదా? తనకెందుకు కొంచెం నీరసంగా ఉందా? చిరాకుగా ఉందా? ఎందుకు అరిసిందో అని నేను ఆలోచించాలి గానీ యూ నో లైక్ అలా అలా ఆలోచించడం కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఎప్పుడు ఇంతే అనో లేదా నేను గూడా రివర్స్ అరవడమో ఎన్ నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నీకన్నా నేను గట్టిగా అరుస్తున్నాను. అలా ఎళ్ళిందంటే ఇంక అది ఐ మీన్ రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళిపోయినట్టే కదా! సో, అవును. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు సపోజ్ ఎర్రనెస్‌గా అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారనుకోండి. మనం ఏం ఆలోచిస్తాం? ఆకలేస్తుందేమో, నిద్ర హ్మ్. సరిపోలేదేమో, కొంచెం బాగోలేదేమో అని చిన్న పిల్లలు సిట్యుయేషన్‌లో మాత్రం బానే జాగ్రత్తగా ఆలోచిస్తాం. అదే కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికొచ్చేసరికి మనకి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువయ్యి వాళ్ళని అలా ఆలోచించం. అంటే పాపం బాలేదేమో లేదా ఏదన్నా సిట్యుయేషన్‌లోంచి గో త్రూ అయ్యి ఇలా మన మీద చూపిస్తున్నారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా ఎక్కువ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఇమ్మీడియేట్‌గా మనం రియాక్ట్ అవుతాం కదా! హ్మ్. సో, అలా కాకుండా పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే అల్టిమేట్‌లీ మన సెల్ఫ్‌లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి హ్మ్. అవి వాళ్ళు ఐ మీన్ వాళ్ళు అలా డిస్టర్బ్డ్‌గా మనకు కనిపించినప్పుడు మనకి కేర్ అండ్ కన్సర్న్ ఇంకొంచెం ఎక్కువుండాలి గదా! టెక్నికల్లీ స్పీకింగ్ అంటే. సో, హ్మ్. అవునండి. ఎందుకలా ఎందుకలా బాధపడుతున్నారు? ఆర్ ఎందుకలా రియాక్ట్ అవుతున్నారు అని మనం ఇంకొంచెం ఎక్కువ కేరింగ్ గా ఉండాల్సింది పోయి, మనం గూడా ఎదురు రియాక్ట్ అయితే అది ఓవరాల్‌గా నెగెటివ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. నెగెటివ్ మనమే సిట్యుయేషన్‌లోకి. డిస్టర్బ్ అవుతున్నాము. ఆ! మనం గూడా డిస్టర్బ్ అవుతున్నాం కాబట్టే, అది ఇంకా ఓవరాల్‌గా బ్యాడ్ సిట్యుయేషన్‌లోకి టర్న్ అవుతుంది. అట్‌లీస్ట్ మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే వాళ్ళు చూస్తారు. హ్మ్. ఓకే. నేనిలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను. కానీ ఆ మనిషి కొంచెం పేషెంట్‌గా ఉన్నారు, వింటున్నారు అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. దాని బెనిఫిట్స్ కూడా తనకుంటాయి. ఐ మీన్ అది గుర్తించి దానికి హ్మ్. తగ్గట్టుగా తర్వాత వాళ్ళు కూడా కొంచెం పేషెంట్‌గా ఉండడం అది జరుగుతుంది. హ్మ్. యాహ్! యాహ్! అవును. అదే మా 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 చుట్టాలందరితో అట్లాగే ఉంటాను. కానీ ఈ విషయం హ్మ్. వచ్చేసరికి దాన్ని సీరియస్‌గా తీసుకున్నాను ఎందుకని ఓకే. సార్ మీరు అదే. చెప్పింది అర్థమైంది. అది చాలా ఫాలో అవుతాను. షూర్ అండి. ఆ! ఓకే. థాంక్ యూ. నైస్. ఓకే సార్. థాంక్ యూ. చాలా బా యాహ్! చెప్తున్నారు మీరు.
అయ్యో! థాంక్స్ అండి. బాగా అర్థమవుతుంది. అదేలే. అండ్ థాంక్స్ లాస్ట్ మీరందరూ సుమన్ గారు మామూలుగా మీరు హరిగారు చెప్పినప్పుడు విన్నాము. చాలా బాగా అనిపించింది. మీరు చెప్పేది కూడా బాగుంది. ఓకే సార్. థాంక్స్ అండి. యాహ్! 8 డేస్ అనేది ఒక చిన్నపాటి యజ్ఞం లాంటిదే. సో, మేము చాలా చూస్తూ ఉంటాం. లైక్ ఫస్ట్ డే అందరూ ఫుల్ ఎంతూసియాజంతో జాయిన్ అవుతారు. సెకండ్ డేకి కాస్త తగ్గుతుంది. ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్స్ స్టార్ట్ అయ్యేదాకా కొంచెం డౌన్ టక్ టక్ టక్‌గా తగ్గుతా ఉంటారు. ఇంకా లాస్ట్ దాకా ఉండేవాళ్ళు కొంచెం ఏంటంటే, ఇంకా సీరియస్‌గా ఇది నేర్చుకోవాలని, తెలుసుకోవాలని కమిట్మెంట్ ఉన్నవాళ్ళే కొంచెం ఉండగలుగుతారు. మిగతా వాళ్ళు చాలా మంది డ్రాప్ అవుతూ ఉంటారు. సో, ఆ విధంగా మీరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఎనిమిది సెవెంత్ డేకొచ్చాం గదా! సో, మీరందరూ ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు థాంక్ యూ. ఐ మీన్ మీరందరూ ఓపికగా వింటున్నందుకు కూడా థాంక్ యూ. మల్లిక గారు యూ వాంట్ టు సే సంథింగ్? హాయ్ సుమన్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్. సో, నిన్న మీరు నాకొకటి చెప్పారు. అంటే కాంపిటెన్సీ చూడాలి రిలేషన్‌షిప్‌లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు అనని చెప్పారు గదా! నేను దాని గురించి ఆలోచించానండి కొంచెం. సో, హ్మ్. ఆలోచించినప్పుడు కాంపిటెన్సీ అనేది ఓకే. మనం ఒక పర్సన్‌ని దగ్గరగా చూసినప్పుడు లేదా ఫ్యామిలీ మెంబర్ అయితే సో, మనకు కాంపిటెన్సీ కొంచెం అర్థమవుతది హ్మ్. ఈజీగా. బట్ ఒక అవును. కొత్త పర్సన్ అన్నప్పుడు కాంపిటెన్సీ అనేది మేబీ హ్మ్. కరెక్ట్‌గా తెలియకపోవచ్చు. అండ్ ఇంకొకటి అవును. చూజ్ చేసుకునేటప్పుడు ఇష్టాలు బేస్డో లేకపోతే ఐడియాలజీ బేస్డ్ ఇలా క్వెషన్ మార్క్స్ వస్తా ఉంటాయి గదా! హ్మ్. సో, అంటే ఐడియాలజీ బేస్డ్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. యాహ్! అంటే అప్పుడు ఏంటంటే కొంచెం రిగ్రెట్ ఉండదు. ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఆహ్, చేయగలుగుతాం గదా! వెన్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్ హ్మ్. అని తెలిసినప్పుడు. సో, ఒకసారి దీని గురించి కొంచెం చెప్తారా? యాహ్! అంటే కొంచెం లైక్ ఇది కొంచెం ఎలాబరేట్‌గా ఇది 1, 2 మినిట్స్‌లో అయ్యే డిస్కషన్ కాదు. బట్ యాహ్! అంటే ఎలా ఐడియాలజీ అనేది ఆహ్, ఇట్స్ మోర్ లైక్ వాట్ వి ఆర్ ఆహ్, టాకింగ్ కానీ అంటే ఐడియాలజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన విద్య మా ఐడియాలజీ అనుకోండి. జీవన విద్యలో ఉన్న వాళ్ళందరూ ఆహ్, జీవన విద్య గురించి మాట్లాడతారు. ఆ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తాము. అంతా బానే ఉంది. బట్ హ్మ్. అల్టిమేట్‌లీ మనం ఒకళ్ళతోటి లివ్ చేసేటప్పుడు వాట్ షోస్ అప్ ఈస్ మై పర్సనాలిటీ. రైట్? నేను ఈ యాహ్! జీవన విద్యని కరెక్ట్. ఎంత నేను ఇంటర్నలైజ్ చేసుకున్నాను అండ్ దాని ప్రకారం ఎంత జీవిస్తున్నాను అనేది అల్టిమేట్‌లీ మ్యాటర్ అవుతుంది. రైట్? సో, హ్మ్. అది ఎందులో కనిపిస్తుంది? అది నా బిహేవియర్‌లో కనిపిస్తుంది. నా చాయిసెస్‌లో కనిపిస్తుంది. నేను ఎటువంటి వస్తువులు వాడుతున్నాను అన్న దాంట్లో కనిపిస్తుంది. నేను మనుషులతో ఎలా మాట్లాడుతున్నాను అన్న దాంట్లో కనిపిస్తుంది. నాకెంత పేషెన్స్ ఉంది అన్న దాంట్లో కనిపిస్తుంది. నాకు అవును సార్. ఒకళ్ళ ఎదుటి మనిషి పట్ల శ్రద్ధ అంటే శ్రద్ధ ఇన్ ద సెన్స్ సపోజ్ ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినే ఓపిక ఉందా లేదా అన్న దాంట్లో హ్మ్. తెలుస్తుంది. అట్లా ఏంటంటే ఆహ్, థట్ ఈస్ ద ట్రూ మెజర్ ఆఫ్ మై కాంపిటెన్స్ కదా! ఐడియాలజీ ఏంటి? ఇట్స్ లైక్ నేనొక మ్యాథమెటిక్స్ అంటే నాకు ఇంట్రెస్టు. వేరే వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో, మేమిద్దరం హ్మ్. మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో, అదేంటంటే యాహ్! సబ్జెక్ట్ వరకు మా ఇద్దరికీ మ్యాథమెటిక్స్ అనేది ఇష్టము అనేది ఆహ్, దట్స్ ఆహ్, అదొక అబ్జర్వేషన్ మాత్రమే. రైట్? హ్మ్. బట్ ఆఫ్‌కోర్స్ కరెక్ట్. మ్యాథమెటిక్స్ వేరు, జీవన విద్య వేరు. బికాజ్ జీవన విద్య అనేది కొంచెం వాల్యూస్‌కి ప్రయారిటీ ఇచ్చే కంటెంట్ కాబట్టి, ఇది ఇష్టపడుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, మేబీ దే ఆల్సో వాంట్ టు బి సిన్సియర్ ఇన్ లైఫ్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ దెమ్‌సెల్వ్స్ కొంచెం లైక్ దే వాంట్ టు వర్క్ ఆన్ దెమ్‌సెల్వ్స్ ఏమో అన్నది ఒక ఒక ఛాన్స్ ఉంది. దేర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఛాన్స్ దట్ సంబడీ వాంట్స్ టు వర్క్ ఆన్ దెమ్‌సెల్వ్స్ ఇంప్రూవ్. కాబట్టి వాళ్ళు జీవన విద్యలోకొచ్చారు. అదర్‌వైజ్ ఇందులోంచి ఏమొస్తది? డబ్బులు లేవు జీవన విద్యలో. దేర్ ఇస్ నో హ్మ్. బెనిఫిట్. సెషన్స్ కండక్ట్ చేస్తే డబ్బులు రావు. టైమ్ పడుతుంది సెషన్స్ జేయడానికి. కొంచెం ఓపిక గావాలి, పేషెన్స్ గావాలి. సో, ఇందులోంచి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఓకే. కొద్దిపాటి బెనిఫిట్ పొగడ్తలు అప్పుడప్పుడు లైక్ అందరూ చెప్తున్నారు అన్నప్పుడు లేదా నాకు ఇట్లా నా లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిందన్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఒస్తుంది. సో, హ్మ్. అపార్ట్ ఫ్రమ్ కరెక్ట్ థాట్ సార్. రైట్? సో, అపార్ట్ ఫ్రమ్ థాట్ రియల్లీ బెనిఫిట్ అంటూ ఏం లేదు. అంటే నాకు నిజంగానే ఈ ఈ ఈ కంటెంట్ యూజ్ అనిపిస్తుందంటేనే ఉంటది. అంటే నేను ఎందుకంటున్నానంటే మీరు అడిగింది చాలా డీప్ క్వెషన్ యాక్చువల్లీ. ఐ హావ్ గాన్ త్రూ దిస్ క్వెషన్ వెన్ ఐ వాస్ గెట్టింగ్ మ్యారీడ్ ఆర్ బిఫోర్ ఐ వాస్ గెట్టింగ్ యాహ్! మ్యారీడ్.
ఐఎమ్ గోయింగ్ త్రూ సో సేమ్ ఫేజ్ సార్. ఐ నో, అందుకే మీరు 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 అడిగిన క్వశ్చన్ నాకు టోటలీ ఐ కుడ్ అండర్స్టాండ్ దాట్. బట్ అంత షార్ట్గా మేబీ యూనో మా నేను కానీ హరి గారు కానీ వీ విల్ టాక్ టు యూ సెపరేట్లీ. సో ఓకే. బికాజ్ హరి గారు పూర్ణిమ గారు కైండ్ ఆఫ్ దే వెంట్ త్రూ ఎ ఫేజ్ వేర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక జీవన్ విద్య వర్క్షాప్ అటెండ్ అయ్యి యూనో మన యాహ్! ఇద్దరికి ఇది ఆఫ్టర్ నచ్చింది. దట్ సో అదని వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళిద్దరూ ఆ వర్క్షాప్లో మాట్లాడుకుని ఇది మనకి వాల్యుబుల్, వీళ్ళు చెప్తున్న ఫిలాసఫీ ప్రకారం మనం లైఫ్ జీవిద్దాము అని ఇద్దరు ఒక మాట అనుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు. రైట్. అవును సార్. సో దాట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను నా ఫ్రెండ్ మా అప్రోచెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఐడియాలజీ బేసిస్డ్గా కొంతమంది మ్యారేజెస్ చేసుకుని తర్వాత ఆ ఐడియాలజీ సస్టైన్ అవ్వకగా వేరే పార్ట్ ఆఫ్ ద స్టోరీ చూసాం మేము. సో అందుకని వీ ఓహ్! డిడ్ంట్ గివ్ ఓకే. ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఐడియాలజీ. సో అందుకని ఐ విల్ షేర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో మా ఒపీనియన్లో ఏంటి అంటే ఐడియాలజీ కన్నా మనిషి ముఖ్యం అనేది. నేను నా ఇంకొక ఫ్రెండ్ హర్ష అని ఉన్నాడు. తను కూడా నాలాగానే ఒక 30 ఇయర్స్గా జీవన్ విద్య అర్థం చేసుకునే దిస్ థింగ్లో ఉన్నాడు. సో తను కూడా ఓకే. మేమిద్దరము అట్ ద సేమ్ టైం కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ గంటల తరబడి మాట్లాడుకుని ఎలా ఇది మేమిద్దరం అనుకునేది ఏంటంటే మనిషి ముఖ్యము. తన ఐడియాలజీ ఏదైనా సరే, వాట్ దేర్ చాయిసెస్ ఆర్, వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకొకరితో ఎలా బిహేవ్ చేస్తారు, వస్తే హౌ మచ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద పొటెన్షియల్ ఫ్యూచర్ కిడ్స్ కానీ, హౌ మచ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆర్ దేర్ ఫ్యామిలీ, రెస్పాన్సిబుల్గా ఉంటున్నారా, ఇవి నా పారామీటర్స్ అని మేము అనుకున్నాం. సో మా అప్రోచెస్ డిఫరెంట్. బట్ ఒక సాలిడ్ అప్రోచ్ ఉండాలని ఏం లేదు. బట్ మేబీ విల్ షేర్ అవర్ మై వ్యూస్ ఆర్ హరి గారి వ్యూస్. సో సెపరేట్గా we will share and maybe it will be useful for you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Okay, no problem అండి. ఓకే. సో జస్ట్ వాంట్ టు సమ్మరైజ్ అండి. లైక్ మనం రిలేషన్షిప్స్ గురించి చూసాము. ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ ద రిలేషన్షిప్. సో డెఫినిషన్స్ అన్నీ ఒక చోట ఒక స్లైడ్లో పెట్టా. కొంచెం ఇది ఫార్మాటింగ్ ఎందుకో సరిగ్గా రాలేదు. బట్ దీస్ ఆర్ ద 9 ఫీలింగ్స్ వి లుక్డ్ అట్. ట్రస్ట్ అంటే టు బి అష్యూర్డ్ దట్ ద అదర్ ఇంటెంట్స్ మై హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది ట్రస్ట్. రెస్పెక్ట్ అంటేనేమో రైట్ ఇవాల్యుయేషన్ విత్ ద బేసిస్ దట్ ద అదర్ ఈజ్ లైక్ మీ అండ్ వీఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే నాకు కాంప్లిమెంటరీ అంటే ఇది నేను చూసుకున్నట్టు లైక్ నాకు ఏదైనా ఎక్కువ బెటర్గా తెలుసు అంటే నేను ఎదుటి మనిషికి దాన్ని షేర్ చేయాలనుకుంటాను. అలానే ఎదుటి మనిషికి ఏదైనా బెటర్గా తెలుసు అనుకుంటే నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటాను. సో అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏం లేదు. అందరూ మనుషులు, అందరికీ ఈక్వల్లీ పొటెన్షియల్ ఉంది. అందరి దగ్గర అది హైయెస్ట్ పొటెన్షియల్ రీచ్ అయ్యే ఆపర్చునిటీ ఉంది. సో అదర్ ఈజ్ ఆల్సో లైక్ మీ అన్నదే ఆ ఫీలింగే రెస్పెక్ట్. ఎఫెక్షన్ అంటే చూసాము, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అదర్ యాజ్ వన్స్ రిలేటివ్. కేర్ అంటే కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నర్చరింగ్, ప్రొటెక్టింగ్ అండ్ ద బాడీ ఆఫ్ ద అదర్ పర్సన్. గైడెన్స్ అంటే రెస్పాన్సిబిలిటీ ఫర్ ద అదర్ సెల్ఫ్, అది చూసాము. రెవరెన్స్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఇన్ ద అదర్. సో ఎదుటి మనిషిలో మనం ఎక్సలెన్స్ చూసాము. పూజ అంటే కూడా అదే అండి. పూజ అంటే ఏంటంటే లైక్ వాళ్ళ ఎక్సలెన్స్ని చూసి వాళ్ళ ఎక్సలెన్స్ లాగా నేను కూడా నేర్చుకోవాలి, స్ఫూర్తి పొందాలి అనేదే పూజ డెఫినేషన్. అంటే వన్ ఆఫ్ ద వేస్ టు లుక్ ఎట్ పూజ అనేది. ఇప్పుడు ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ రిలీజియన్స్లో ఎవరైతే మనం ఎవరినైతే పూజిస్తూ ఉంటామో వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఎక్సలెన్స్ని అచీవ్ చేయాలి. అలాంటి ఎక్సలెన్స్ అనేది అని కోరుకుంటూ చేసేదే పూజ అవుతుంది. రైట్. అలానే గ్లోరీ అంటే యాక్సెప్టెన్స్ ఫర్ దోస్ హు హావ్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఎక్సలెంట్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో మీ పట్ల నాకు గౌరవం ఉంటుంది. అలానే కృతజ్ఞత. నా ఎక్సలెన్స్ కోసం ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళందరి పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంటుంది. అండ్ ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కూడా నాకు గ్రాటిట్యూడ్ ఉంటుంది. రైట్. సో అది కృతజ్ఞత. అలానే ప్రేమ, ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్. సో దాన్ని పూర్ణ మూల్యం అంటారు. అది ట్రస్ట్ అనేది ఆధార మూల్యం, లవ్ అనేదేమో పూర్ణ మూల్యం అంటారు.
అంటే పూర్ణమూల్యం అంటే బేసికల్లీ ఇంకా దానికి మించిందేం లేదు కదా! ఐ ఐ ఫీల్ ఎవ్రీవన్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ అనేదంటే ఇంకా అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్స్ అచీవ్ చేసినట్టది. సో, దట్స్ అబౌట్ రిలేషన్‌షిప్స్ అండి. ఎనీ క్వెషన్స్ సో ఫార్? సార్ శుభోదయం సార్. గుడ్ మార్నింగ్. కీర్తన గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను సార్. నాకు మార్నింగ్ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. నేను అందుకని మీకు సార్. లింక్ ఇస్తానండి రికార్డింగ్‌ది. నో వరీస్. ఓకే సార్. నేను అది చూస్తున్నాను CHDHCలో. ఓకే. అయితే ఈరోజు నాకు ఒక క్వెషన్ ఉంది సార్. హుహు. ఇప్పుడు సరెండర్ అనే కాన్సెప్ట్ దేని కిందకొస్తుంది సార్? ఇప్పుడు మీరు గాడ్ గురించి చెప్పారు. నేను నేర్చుకున్న గాడ్‌లో ఏంటంటే ఏదైనా పూజ చేయడం, మళ్ళీ వాళ్ళకి శరణాగతి చేయడం అట్లాంటివి ఉంటాయి గదా! ఆ హ్మ్. కాన్సెప్ట్‌ని కొంచెం ఎలాబరేట్ చేయగలరా? ఐ డోంట్ నో. అంటే ఇఫ్ ఐ వుడ్ సే సరెండర్ అంటే ఇప్పుడు లైక్ మీరేదైతే నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి ఇప్పుడు దానికి చాలా ఆల్టర్‌నేటివ్స్ ఉండుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీవన విద్య అటెండ్ అవుతున్నారండి. ఇక్కడ ఇంటెన్షన్ అనేది ప్యూర్‌గా ఉంటుంది అని మీకొక ప్రపోజల్ ఉంచారు. హ్మ్. ఓకే. సో, ఫస్ట్ దీన్ని మీరు బిలీవ్ చేసి దాన్ని ట్రై చేస్తేనే కదా దాని రిజల్ట్ తెలిసేది. హ్మ్. రైట్? అంటే ఏదో ఒక లెవెల్‌లో ఫస్ట్ అస్యూమ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ వాలిడేట్ చేసుకోవాలి. గుడ్డిగా నమ్మడం అనేది కాదు ఇక్కడ చెప్పేది. హ్మ్. ఓకే. దీన్ని ఫస్ట్ నేను ట్రై ఔట్ చేయడానికైనా ఫస్ట్ ఐ షుడ్ అస్యూమ్ థట్ అండ్ దెన్ ట్రై టు బిహేవ్ అకార్డింగ్‌లీ. దెన్ నాకు రిజల్ట్స్ వర్కౌట్ అవుతున్నాయా లేదా నేను చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆహ్, ఆహ్, ఐ మీన్ ఐ హావ్ టు కరెక్ట్ ఇట్ ఆర్ ఐ హావ్ టు ఇంటర్నలైజ్ ఇట్. కదా! హ్మ్. సో, ఆ హ్మ్. సెన్స్‌లో నేననుకోవడం లైక్ శ్రద్ధగా వాటెవర్ మీ మీ మీరెవరినైతే ఎక్సలెంట్ అనుకుని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటున్నారో, వాళ్ళది ఏదో ఒక గైడెన్స్ అయితే ఉంది గదా! హ్మ్. వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తున్నారు గదా! ఆ హ్మ్. స్ఫూర్తిదాయకమైన మనిషిగా ఎవరైతే ఉన్నారో, మనిషి గాని హ్మ్. వాటెవర్ ఆ ఇండివిడ్యువల్ ఎవరైతే ఉన్నారో, మీకొక హ్మ్. స్ఫూర్తినిస్తున్నారు. అండ్ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టోరీ గాని, వాళ్ళు చెప్పే మాటలు గాని మీకు గైడెన్స్ ఇస్తున్నాయి. హ్మ్. వాటి బట్టి ప్రాపర్‌గా విత్ ఫుల్ నిష్ఠ ట్రై జేయడాన్ని నేననుకోవడం సరెండర్ అవ్వడం అని రెఫర్ చేసుండొచ్చు. దట్స్ మై నాకలా అనిపిస్తుంది. సార్ ఓకే. చిన్న అంటే షేరింగ్ సార్. ఫుల్ నిష్టగా ఫుల్ నిష్ఠతోటి అంటే ఇంకా దాన్ని అది ట్రూ అని బిలీవ్ చేస్తూ ఒక సిన్సియర్ అటెంప్ట్ చేయడం టు లివ్ అకార్డింగ్ టు దట్ గైడెన్స్. ఓకే. సుమన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే గుడ్ సార్. మార్నింగ్. ఐడియా వచ్చింది సార్. యాహ్! హలో. ష్యూర్ అండి. శ్రీలక్ష్మి గారు చెప్పండి. సార్ ఇప్పుడు కీర్తన గారు అడిగిన క్వెషన్‌ని నేను ఇంతకుముందు ఒక పెద్దవారిని అడిగి ఉంటిని. సో, ఆయన చెప్పిన ఓకే. ఆన్సర్ ఏంటంటే, మనం ఒక పూజ హ్మ్. గాని ఏదైనా చేసినప్పుడు అంటే ఓకే. నేను ఇది చేశాను అనేటువంటి ఒక అంటే ప్రౌడ్ ఫీలింగ్ మన లోపల వస్తది గదా! సో, అలా ఉండకుండా అంటే అంటే మనం ఏదైతే అంతా చేశామో అది కూడా మనం ఆహ్, దా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే విధంగా. అంటే ఇక్కడ ఒక త్యాగశీలత గావచ్చు, లేకపోతే ఆహ్, ఏమంటారు మన ప్రౌడ్ ఫీలింగ్ నుంచి ఎస్కేప్ అవ్వడం కావచ్చు. హ్మ్. దీనికోసమని అలా చేస్తారు శరణాగతి అనేది నాకు ఆయన చెప్పారు సార్. అంటే నీది ఓకే. నాదంటూ ఏమీ లేదు. అంతా నీదే నీకే ఇస్తున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్. సో, అంటే ఇప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన ఆన్సర్ ఈగోని అవునవును. ఈగోని ఇచ్చేయడం. అదే కరెక్ట్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆ ఇగో నుంచి ఆ చట్రంలో పడకుండా, ఇగో చట్రంలో పడకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి అలా చెప్తారు అన్నట్టుగా చెప్పారు. హుహు. సో, ఐ థాట్ యాప్ట్ అనిపించింది షేర్ చేసుకోవటానికి. థాంక్ యూ. అవును మేడం. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం నీకేనని మేము చేస్తాం గాబట్టి, నాకది మీరు చెప్పిన తర్వాత నేను కనెక్ట్ అయ్యాను. సార్ మీరు చెప్పిన పాయింట్ సార్ అది అంటే హ్మ్. బ్రెయిన్‌లో లేదు సార్. అందుకని మళ్ళీ అడుగుతున్నాను. పర్లేదండి. అంటే మీరెలా చూస్తారన్న దాన్ని బట్టి. నే నా నా నేనెలా చూస్తాను అంటే పూజ అనేది ఇప్పుడు ఒక శ్రీరాముడిని పూజిస్తున్నాను అంటే ఆయన లైఫ్ ఈజ్ ఎ లెసన్ ఫర్ మీ. ఓకే. యెస్. హి హాస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ ఎక్సలెన్స్ రైట్ హ్మ్. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ హిస్ లైఫ్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మీ. ఓకే. హ్మ్. సో, ఆయన ఆహ్, ఆ ఎక్సలెన్స్‌ని ఆయన గైడెన్స్‌ని తీసుకొని నా లైఫ్‌లో నేను ఇంటర్నలైజ్ చేసుకోవాలి అన్న ఇదే నా పూజ యొక్క ఉద్దేశ్యం అవుతుంది. ఓకే. రైట్. సో, మీరు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్‌గా యూ నో చెప్పారు సార్.
ఆ! అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన హ్యాండ్ పాయింట్స్ టు ద లెగ్స్ ఐ మీన్ ఫీట్ అని ఉంటుంది ఎస్ కదా! ఎస్ 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 అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏమై ఉండొచ్చు? వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ ఇన్ మై ఫీట్. అంటే నువ్వు నా పాదాలను పట్టుకో, ఐ విల్ టేక్ యూ టు పాదాలను పట్టుకోవడం అంటే ఏంటి? సరే, నా దృష్టిలో పాదాలను ఏంటంటే పట్టుకోవడం అంటే ఫిజికల్లీ పట్టుకోవడం కాదు గదా! కాదు అంటే కాదు ఆయన కాదు. ఆయన ఇచ్చిన మార్గాన్ని ఫాలో అవ్వడం. అంతే గదా! ఆ, రైట్? ఆయన ఇచ్చిన గైడెన్స్‌ని ధర్మంగా జీవించడం, న్యాయంగా జీవించడం, ధర్మంగా జీవించడం. మన ఇక్కడ ఇక్కడ మనం చూసిన 9 ఫీలింగ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడమే న్యాయంగా జీవించడం. ఇంతకు మించి న్యాయంగా అవును సార్. జీవించడం అనేది దానికి మించి ఏమీ లేదు. రైట్? సో, ఇఫ్ యూ ఆర్ ట్రూలీ మీరు ట్రూ భక్తులు ఆఫ్ వెంకటేశ్వర స్వామి అయితే ఈ 9 ఫీలింగ్స్ ప్రకారం మనం లైఫ్ జీవించాలి. దట్స్ ద ట్రూ సబ్మిషన్ టు ఎనీ వెంకటేశ్వర స్వామి గాని ఎవరైనా ఎస్ సరే. సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో, యాక్చువల్గా ఐ మీన్ దట్స్ హౌ యాక్చువల్గా హ్మ్. డిజైర్ హ్మ్. ఏదన్నా వచ్చినా కూడా నాకు ఆ డిజైర్ నుంచి నేనే త్వరగా బయటపడి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఎక్కువ. ఓకే, ఏదో ఒకటి సంథింగ్ ఫర్ గుడ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటాను. అంటే ఇప్పటిదాకా నేను హ్మ్. అట్లా ఆయన పాదాలే పట్టుకొని వెళ్తూ ఉన్నాను. బట్ హ్మ్. నాకు నేను ఎవాల్వ్ అవ్వాలి అని కూడా నేను ఆయన దగ్గరే అడిగాను. సో హ్మ్. సంథింగ్ సంథింగ్ నాకు వీటి గురించి నాలెడ్జ్ దొరికింది. ఓకే. నైస్. యాహ్! అదే అండి. అందుకే నేను డెఫినిషన్ ఇచ్చింది. ఎందుకు అంటే లైక్ మన గోల్ క్లియర్‌గా ఉండాలి. మన గోల్ ఏంటి? వి హావ్ టు ఇవాల్వ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ అస్ రైట్? అండ్ మనం ఇవాల్వ్ అవ్వాలి అంటే దానికి ఓకే. యాక్చువల్లీ జీవన్ విద్యలో డెఫినిషన్ కూడా న్యాయము అంటే ఈ 9 ఫీలింగ్స్ ఒక రిలేషన్‌షిప్‌లో ఈ 9 ఫీలింగ్స్‌తో ట్రస్ట్, రెస్పెక్ట్ ఇలాంటి భావం ఫీలింగ్స్‌తో జీవించడమే న్యాయపూరితంగా జీవించడం. యాక్చువల్లీ అది సొసైటీలో డెఫినిషన్‌లో గూడా వస్తదనుకుంటా. యాహ్! సో, ఇది నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూటీకి మీరే క్వెషన్ అడిగారు. సో, ఇప్పుడు హార్మనీ రిలేషన్‌షిప్స్‌లో చూసాం గదా! హార్మనీ ఇన్ సెల్ఫ్ చూసాం. యాహ్! ఆ! చెప్పండి. ఎవరండి? మీ పేరు? సారీ ఇక్కడ 008 అని చూపిస్తుంది. చెప్పండి. ఎవరైనా క్వెషన్ ఉందా అండి? ఇఫ్ నాట్ విల్ కంటిన్యూ. ఓకే. సో, మనం హార్మనీ ఇన్ సెల్ఫ్ చూసాము. తర్వాత హార్మనీ విత్ బాడీ చూసాము. మై సెల్ఫ్ చూసాం ఫస్ట్. తర్వాత సెల్ఫ్‌ని స్ప్లిట్ చేసి సెల్ఫ్ విడిగా చూసాము. తర్వాత హార్మనీ రిలేషన్‌షిప్స్ చూసాము. ఇంకా మిగిలినయి ఏంటంటే సొసైటీ అండ్ నేచర్. సో, సొసైటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ టుగెదర్ కదా! సో, ఆ సొసైటీ యొక్క గోల్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్? మనం అందరం ఒక మానవ సమాజంగా వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు అచీవ్? So, what we are trying to achieve is, as a human civilization, right understanding and right feelings in every individual. Okay, prosperity in every family, and then fearlessness in society, and coexistence with nature. ఇది గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ సొసైటీ. అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీ ఈ గోల్‌తో పెట్టుకొని వెళ్ళట్లేదు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇఫ్ వి లుక్ అట్ వాట్ కుడ్ బి ద గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ సొసైటీ ఇది మీరు చెప్పారు యాక్చువల్లీ. మీరందరూ ఫస్ట్ డేలో మీరు ఒక 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 అందమైన ప్రపంచాన్ని ఎలా ఊహించుకుంటే అది ఎలా ఉంటుంది అనంటే మీరందరూ చెప్పిన దాన్ని కొంచెం సమ్మరైజ్ చేసి 4 కేటగరీస్‌లో పెడితే ఇదే వస్తది మీకు అందులోంచి. అంటే ఎవ్రి హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్‌తో ఉండాలి. అలానే ఎవ్రి ఫ్యామిలీ ప్రాస్పరస్‌గా ఉండాలి. అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఉండాలి. సదుపాయాలు ఉండాలి. అవన్నీ ఉండడమే ప్రాస్పెరిటీ అని కూడా చెప్పాము. దాని తర్వాత సమాజంలో ఫియర్‌లెస్‌నెస్ ఉండాలి. అంటే అభయము అంటే ఆహ్, ఎప్పుడైతే రిలేషన్‌షిప్స్‌లో న్యాయం ఉంటుందో అప్పుడే సొసైటీలో ఫియర్‌లెస్‌నెస్ వస్తుంది. అండ్ ఇన్ నేచర్ ఆర్ ఎగ్జిస్టెన్స్, కోఎగ్జిస్టెన్స్ ఉండాలి. అంటే నేచర్ తోటి ప్రస్తుతం మనం చూసుకుంటే వీఆర్ లైక్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నేచర్. వీఆర్ హార్డ్‌లీ గివింగ్ ఎనీథింగ్ టు నేచర్. యాక్చువల్లీ కృతజ్ఞత మీద ఒక మంచి యాక్టివిటీ చేయొచ్చు. బట్ మనం రిలేషన్‌షిప్స్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి సొసైటీ, నేచర్‌కి కొంచెం తక్కువ టైమ్ వచ్చింది. బట్ ఇఫ్ వి డూ లైక్ మనం ఆలోచిస్తే మనం నేచర్ నుంచి ఏం తీసుకుంటున్నామని చాలా థింగ్స్ తీసుకుంటా ఉంటాం. మన బట్టలు గానీ, మన ఫుడ్ గానీ, మన క్లోదింగ్ గాని, మన మెటీరియల్స్, గ్యాడ్జెట్స్ మొత్తం అన్నీ నేచర్ నుంచి వస్తున్నాయి. నేను నేచర్‌కి ఏమిస్తున్నాను అని ఆలోచిస్తే ఆల్మోస్ట్ నథింగ్ ఉంటుంది. వాట్ యామ్ ఐ కాంట్రిబ్యూటింగ్?
అదే మీరు వేరే ఆర్డర్స్‌ని తీసుకుంటే ప్లాంట్ ఆర్డర్ గాని, యానిమల్ ఆర్డర్ గాని, మెటీరియల్ ఆర్డర్ గాని అవి మంచి గివ్ అండ్ టేక్‌లో ఉంటాయి నేచర్ తోటి. మనం ఒక్కళ్ళం తప్ప, హ్యూమన్ ఆర్డర్ తప్ప. సో, ఎనీవే దాన్ని మళ్ళీ నేచర్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఈస్ ద హ్యూమన్ గోల్. అంటే ఇలా ప్రతి మనిషిలోనూ రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్ వచ్చినప్పుడు అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రాస్పరస్‌గా ఉన్నప్పుడు, సమాజంలో ఫియర్‌లెస్‌నెస్ ఉన్నప్పుడు అండ్ ప్రకృతితో కోఎగ్జిస్టెన్స్‌లో ఉన్నప్పుడు, దట్స్ వెన్ అవర్ హ్యూమన్ సివిలైజేషన్ హాస్ కైండ్ ఆఫ్ రీచ్డ్ ఇట్స్ గోల్ అండ్ దేర్ ఇస్ హార్మనీ ఇన్ ద సొసైటీ అని చెప్పొచ్చు. యాహ్! సాహితి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఒక మార్నింగ్ అండి. డౌట్ ఉంది సార్ రిలేషన్షిప్స్ లో. హుహు. ఒక పర్సన్ మనల్ని ఇన్సల్ట్ చేసి కూడా మనల్ని రైట్ అండర్స్టాండింగ్ లో లేరు అని చెప్పడాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి సార్? అంటే ఫర్ మనకి ఎగ్జాంపుల్ రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. మనలో ఉన్న వీక్నెస్ లైక్ ఫీవర్ వచ్చినప్పుడు వీక్ గా ఉండడం ఇలాంటి వాటిని తీసుకొని వాళ్ళు అందరి ముందు ఇన్సల్ట్ చేసి మనల్ని రైట్ అండర్స్టాండింగ్ లో లేరు, ఈమె మిస్అండర్స్టాండ్ చేసుకుంటది, సో అండ్ సో పర్సన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అని మనల్ని చెప్పడం, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి సార్? అంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం అందరం అదే చూసాం గదా! సో, ఆబ్వియస్‌లీ ఆహ్, ఒక మనిషిలో సరైన అవగాహన లేనప్పుడు రిలేషన్‌షిప్స్ గురించి రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. సో, ఇది గూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ థాట్. Hmm. రైట్? సో, ఆ మనిషి పట్ల మనకి ఎప్పుడు ఏం ఫీలింగ్ కలుగుతది అప్పుడు అలా బిహేవ్ చేసినప్పుడు? ఇనీషియల్‌గా బాధేసి ఉండొచ్చు. ఇట్లా బాధేస్తది. కోపం వచ్చుండొచ్చు. బట్ అల్టిమేట్‌లీ దీనిలోంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ గుర్తించాలి. ఓకే. తనకి ఏదో లెట్స్ సే తన బిహేవియర్‌తో నాకు సంబంధం లేదు. నేనైతే ఫస్ట్ కంఫర్టబుల్‌గా ఉండాలి. రైట్? ఓకే. సో, నేను కంఫర్టబుల్‌గా ఉండి తర్వాత నేను నా రిలేషన్‌షిప్‌ని ఎలా సరిదిద్దుకోవాలి అన్న దాని మీద ఎఫర్ట్స్ పెడితే దెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఆ రిలేషన్‌షిప్ స్లోగా బెటర్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇంప్రూవ్ అయ్యి మంచి హార్మోనియస్ స్టేట్‌కి రీచ్ అవుతది. బట్ ఈవెన్ ఆ హార్మోనియస్ స్టేట్ రీచ్ అయినా ఎదుటి మనిషి మీద డిపెండెన్స్ అయితే ఆహ్, లేదు. నా సంతోషానికి గాని, నా బిహేవియర్‌కి గాని, నా ఫీలింగ్స్‌కి గాని తన ఆహ్, తన బట్ తను గూడా ఇంప్రూవ్ అయితే మంచిదే. ఇద్దరు ఇంప్రూవ్ అయ్యి, ఇద్దరు మంచిగా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే దట్స్ గుడ్. రైట్? సో, సో, ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ తీసుకోవాల్సింది నేను వర్క్ చేయాలి. నా మీద నేను వర్క్ చేయాలి. నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఎవరైనా ఒక మాట అంటే నేను నేను చాలా బాధపడిపోతున్నాను. నేను డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను. లోగా ఫీల్ అవుతున్నాను. అంటే నా మీద నేను పని జేసుకోవాలనేది ఫస్ట్ థింగ్ మనం గుర్తించాల్సింది. ఓకే సార్. వేరే వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ చేయడం అనేది తర్వాత సంగతి. ఓకే. రైట్? అంతే గదండీ. నా మీద నేను వర్క్ జేసుకోవాలని అంతే ఫస్ట్ సార్. రిజల్యూషన్ రావాలి. ఎలా వర్క్ Hmm. జేసుకోవాలి? నా రిలేషన్‌షిప్స్ గురించి ఇంకా బెటర్‌గా అర్థం జేసుకోవాలి. అర్థం చేసుకొని ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి నేను ఫస్ట్ నా బిహేవియర్‌ని నేను ఇంప్రూవ్ జేసుకోవాలి. అంటే వేరే మనుషులతోటి ఆహ్, మంచి రెస్పెక్ట్ తోటి, మంచి ప్రేమతోటి నేను మాట్లాడగలగడం నేర్చుకోవాలి. అంటే మనం చేయట్లేదు అని కాదు. మోర్ కన్సిస్టెంట్‌గా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది జరుగుతదో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ చేంజ్‌ని నోటీస్ చేస్తారు, గుర్తిస్తారు. అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా మన పట్ల స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. అంతే గదా! వేరే వాళ్ళ బిహేవియర్ మీద మనకేం కంట్రోల్ లేదు గదా! కంట్రోల్ ఉన్నది ఓన్లీ అవును మన సార్. బిహేవియర్ మీదే గదా! అనుభవం. సో, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఆర్ ఎనీథింగ్ ఎనీ రిలేషన్‌షిప్ ఫర్ థాట్ మ్యాటర్. అంటే అవి రిపీటెడ్ గా ఎన్నిసార్లు చేసినా ఇంకా మనలోనే చేంజెస్ తెచ్చుకోవాలంటారా సార్? అహా! లేదు. మీరు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు గదా! వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేపిచ్చాలని. సో, వాళ్ళకి ఏ మెథడ్ వర్క్ అవుతదో రకరకాల మార్గాలున్నాయి. ఒక మనిషిని రిలేషన్‌షిప్స్ గురించి అర్థం జేపిచ్చడానికి. లైక్ మన మన చుట్టుపక్కల సమాజంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ పర్సనాలిటీ బట్టి మీరు ట్రై చేయండి. ఎలాగోలాగా వాళ్ళని ఆహ్, మీరు వాళ్ళు కలిసి ఎక్కడికైనా ఆహ్, ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యోగా చేయడం ఇష్టమనుకోండి. యోగా గాని, ప్రాణాయామ. యూ కెన్ గో అటెండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవన్ విద్య ఒకటే కాదు. చాలా మార్గాలున్నాయని చెప్తున్నాను. మీరు కలిసి ఎళ్లి యాస్ ఇండివిడ్యుయల్స్ గ్రో అవ్వడానికి. సరే ఈషా యోగాలో కూడా మంచి నేర్పిస్తున్నారు. మంచిగా ఉండడం ఎలా అనేది నేర్పిస్తున్నారు. సో, పోనీ అక్కడికెళ్ళండి. అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే. లేదు బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉంటే మంచి బుక్స్ మీరు కొనివ్వండి. రిలేషన్‌షిప్స్ గురించి గానీ, నాలెడ్జ్ ఉన్న బుక్స్. రైట్? అట్లా మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి. ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయండి. ఆ పర్సన్‌ని కాంపిటెన్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఓకే సార్.
అంతే గదా! ఓకే. మనం చేయగలిగింది అవును సార్. ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము, కొంచెం సపోర్ట్ ప్రొవైడ్ చేయడం. అంతేగాని ఎదుటి మనిషి అంతే. బిహేవియర్‌ని మనం మార్చలేం గదా! కంప్లీట్‌గా అయితే మార్చలేము. ఆ! అది ఇక సో, వాళ్ళ వాళ్ళు గూడా చాయిస్. కానీ వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈస్ అవర్ బిహేవియర్. మై ఫీలింగ్స్, మై అండర్‌స్టాండింగ్, మై బిహేవియర్ ఈ 3 నా చేతిలో ఉన్నాయి. అవసరం. సో, ఇవి ఇంప్రూవ్ అయినప్పుడు మన పట్ల వాళ్ళు కేర్‌ఫుల్‌గా కూడా ఉండడం మొదలుపెడతారు. మనం వాళ్ళు ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ చేసినా మనం స్టేబుల్‌గా ఉండడం చూసినప్పుడు వాళ్ళు కూడా మనతో ఎక్కువ స్టేబుల్‌గా ఉండడం స్టార్ట్ చేస్తారు. అది మీరు నోటీస్ చేయండి. మీరు మిమ్మల్ని మీరు చెప్పేది ప్రాపర్‌గా విని, కేర్‌ఫుల్‌గా విని మీకు మంచి సలహా ఇచ్చే వాళ్ళ దగ్గరికెళ్తారా? లేకపోతే మీరెళ్ళినప్పుడు మీకెలా రియాక్ట్ అవుతారో, తిడతారో, అరుస్తారో తెలియని వాళ్ళ దగ్గరికి మీరెళ్తారా? సో, మనకి ఎవరైతే సపోర్ట్ చేసి మనల్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గరికే వెళ్తాం. వాళ్ళ దగ్గరికెళ్తారు కదా! సో, ఆ పర్సన్ మీరే అవ్వండి. అప్పుడు మీ దగ్గరికే వస్తారు అందరూ సపోర్ట్ తీసుకోవడానికి బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే. ఓకే. ఓకే సార్. సో, థాంక్ యూ. ఇది 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 ఈ సిట్యుయేషన్‌కే కాదండి. ఏ సిట్యుయేషన్‌కైనా వెన్ ద రిలేషన్‌షిప్ ఈస్ నాట్ గుడ్ దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ థట్ రిలేషన్‌షిప్. అందరికీ ఉంటాయి ఇలాంటి రిలేషన్‌షిప్స్ అండ్ సిట్యుయేషన్స్. ఓకే సార్. ఓకే. ఆల్రైట్. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఓకే. సో, థాంక్ సొసైటీకొస్తే యూ హలో. సార్. మళ్ళీ హ్మ్. ఎవరండి? నమస్తే అండి. నా పేరు భాగ్యలక్ష్మి. యాహ్! నమస్తే అండి భాగ్యలక్ష్మి గారు. ఇప్పుడు చెప్పారు గదా! ఫ్యామిలీలో హుహు. రిలేషన్‌షిప్ మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళు మన వైపు రానప్పుడు మనం ఎలా చేయాలి అర్థం గావట్లేదు. సపోజ్ హుహు. మా ఫ్యామిలీలే హ్మ్. అనుకోండి. హ్మ్. మా బాబున్నాడు. వాడు ఎంత చెప్పినా వాడి వైపే ఆలోచిస్తాడు గానీ, మా వైపు ఆలోచించడసలకి. హ్మ్. ఓహ్! ఎంత ప్రయత్నించినా వాడు అలాగే ఉంటున్నాడు. అది ఎలా రిలేషన్‌షిప్‌లో ముందుకెళ్ళాలో అర్థం గావట్లేదు. అదెలా హ్మ్. సాధ్యమవుతుందో చెప్తారా మీరు కొంచెం? మాట్లాడడమేనండి. ఎక్కువ మాట్లాడాలి. పిల్లలతోటైతే మాట్లాడటానికి ట్రై జేసినా గానీ తను ఫోను ఎత్తడు. మాట్లాడడసలకి. హ్మ్. సో, ఆ! అయితే కొంచెం అది ఇంకా డీటెయిల్డ్‌గా మీకు నిన్న మీకు నా నంబర్ ఇచ్చాను గదా! మీరు నాకు పింగ్ జేస్తారా ఒకసారి? మనం అంటే మీతో కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడాల్సొస్తది. ఎందుకంటే ఓకే. ఓకే. ఆ హ్మ్. పర్సనాలిటీ ఆఫ్ ద బాయ్ బట్టి మనం డిఫరెంట్ హ్మ్. అప్రోచెస్ ట్రై చేయొచ్చు. తనకేమిష్టమో హ్మ్. అలాంటి వాటిని బట్టి. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ గాదు. ఏదో నాకు తెలిసిన అవునులెండి. సలహా నేనేమన్నా హ్మ్. ఇవ్వగలుగుతాను. అంటే యాహ్! యాహ్! రిలేషన్‌లో ఇట్లా ఉంటే ఇట్లా ముందుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా! అవునవును. అండ్ అయితే అట్లా కిడ్స్ కేస్‌లో అయితే అండి వాళ్ళతో మనం ఎలా ఏది కనెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి సినిమాలు చూడడం ఇష్టం అనుకోండి. మీరిద్దరు కలిసి హ్మ్. ఎళ్ళండి సినిమాకెళ్ళడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అవునవును. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫస్ట్ ఆ కనెక్ట్ బిల్డ్ చేసుకోవడం. ఆ తర్వాత అది మాట్లాడడం అనేది సెకండ్ థింగ్. హ్మ్. వాళ్ళకి బయట తినడం ఇష్టమైతే ఫైన్ ఇద్దరు కలిసి బయటికెళ్ళండి. ఎళ్ళినప్పుడు ఏదో వా ఒకటి స్లోగా ఓపెన్ అప్ అసలలా అవుతారు ఏమి గదా! ఉండదు. ఎక్కువ మనీ హ్మ్. మీదే ఎఫెక్ట్ పెడతా ఉంటాడు. హ్మ్. అది కొంచెం అదేలెండి. ప్రాబ్లమ్. అంటే ఏదో ఒకటి మనీ లేని యాక్టివిటీస్ కూడా ఉండే ఉంటాయండి. మీరు చూడండి. ఐయామ్ ష్యూర్ హ్మ్. ఆహ్, మన్ యూ నో హ్మ్. కొంతమందికి పిల్గ్రిమేజెస్ అంటే ఇష్టం. కొంతమందికి ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. కొంతమందికి అవును. మూవీస్‌కెళ్ళడం ఇష్టం. కొంతమందికి హ్మ్. టీవీ చూడడం ఇష్టం. కొంతమందికి హ్మ్. ఏదో ఒకటి ఏదో ఇష్టమైతే ఉంటుంది గదా! మీ అబ్బాయే గదా! మీకు తెలిసే ఉంటుంది. సో, అవునవును. సో, ఆహ్, ఆహ్, అక్కడి నుంచి మొదలుపెట్టే కొంచెం డైలాగ్ బిల్డ్ చేసుకుంటూ స్లోగా హ్మ్. మాట్లాడాల్సొస్తుంది. యాహ్! హ్మ్. చాలా ప్రయత్నం చేస్తా ఉంటాను. కానీ యాహ్! తను అసలు మన వైపు మొగ్గనే మొగ్గడు అస్సలు కొంచెం గూడా. ఓకే. అది మా ఓకే. రిలేషన్ అంటే అందరిని అలాగే ఉంటాడు. మీరేదైనా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నారా తనని? అవును. చేస్తున్నానండి. అంటే అయినా అదే గాని కన్విన్స్ అంటే మీరేదన్నా తనని ఒక ఒక పనికి ఒప్పించడానికి ట్రై చేస్తున్నారా? ఆ పని హ్మ్. తనకిష్టం లేదేమో. అందుకని తను మీతో మాట్లాడట్లేదేమో. అహా! తను లేదు చిన్న లేదు. బాబే కాదు. మ్యారేజ్ అయింది. ఒక పాప కూడా తనకి. ఆ! ఓకే. వ ఓకే. నేను మా మా చెల్లేనండి లక్ష్మి. ఓకే. ఓకే. ఇప్పుడు అది అది అన్నయ్యేమో అర్థమైంది. అ ఓకే. అన్నయ్యేమో వజ్రప్రసాద్. ఓకే. 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 ఆ! నైస్. నైస్. తను నన్ను మోటివేషన్ వల్లే మేమిట్లా అన్నమాట. కొంచెం మా ఫ్యామిలీలో ఇట్లా ఉన్నామంటే కొంచెం మా అన్నయ్య వల్లే. ఇవన్నీ ఓకే. చెప్తా ఉంటాడు. కొంచెం ఇలా ఉండాలి, హ్మ్. అలా ఉండాలి అని చెప్తా ఉంటాడు. యాహ్! ఇంకన్నీ మాకు తన రీసెంట్‌గా వల్లే. యాహ్! యాహ్! అదే.
మాకు తను చెప్పడం రీసెంట్‌గానే వల్లే మా ఫ్యామిలీలో గూడా మేమందరం చక్కగా కలిసుంటున్నాం. అలా కాదు, ఇలా ఓకేనండి. ఇలా కాదు అని మెయిను మనీకి ఇంపార్టెంట్ ఇవ్వద్దు అని చెప్తా ఉంటాడు. అన్నీ హ్మ్. ఇప్పుడు వరకు మేము ఇలా ఉన్నామంటే కొంచెం మా ఫ్యామిలీలో ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా తనే కొంచెం చెప్తా ఉంటాడు. అదేలెండి. మా అన్నయ్య వల్లే మేము కొంచెం మా అమ్మ వాళ్ళ వల్ల గాని, మా అమ్మోళ్ళు గాని, మా చెల్లి వాళ్ళు గాని అందరం హ్మ్. ఎవరమైనా సరే. మా అదేలెండి. అబ్బాయి విషయంలో మాత్రం మా అన్నయ్య కాదు కదా! ఎవరు ఏం చేయలేకపోతున్నాం. తను గూడా ఓకే. మాట్లాడి చూసాడు. ఓకే. ఆ! అదేలెండి. నేను వజ్రప్రసాద్ గారి దగ్గర మాట్లాడతాను ఒకసారి. ఆయనైతే మాకు ఆ! బానే పరిచయం. రీసెంట్‌గా మాకు ఆయన స్టోరీ గాని, ఆయన జర్నీ గాని తెలిసింది. వి అవును. ఆర్ హ్యాపీ టు కనెక్ట్ విత్ హిమ్. సో, మీతో హ్మ్. టచ్‌లోకొస్తామండి. ఓకే. వజ్రప్రసాద్ గారు ఉండే ఉంటారు కదా సెషన్‌లో. అవును. ఉన్నారన్నయ్య. ఆ! సో, ఆ! వజ్రప్రసాద్ గారు మనం తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దామండి సిట్యుయేషన్. ఏమన్నా మాకు మాకు తెలిసిన సలహా ఏమైనా ఉంటే మేము ట్రై చేస్తాము. యాస్ యూ నో మనం ఏంటంటే పర్సనల్‌గా అంత కౌన్సెలింగ్ చేసే అంత ఎక్స్‌పర్టీస్ లేదు. జస్ట్ హ్మ్. కంటెంట్ చెప్పడమే. బట్ మాకు తెలిసిన ఆ! సిట్యుయేషన్‌లని బట్టి ఏమైనా సజెస్ట్ చేయగలిగితే మాకు కొంచెం చేస్తామండి. సలహా చెప్తారులే అని ఉద్దేశంతో. ఓకే అండి. ష్యూర్ అండి. యాహ్! ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్స్ అండి. హ్మ్. యాహ్! ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఈ గోల్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీలో? సో, ఈ గోల్ వైపు వెళ్ళకుండా మనం చూస్తే ఎక్కువ ప్రస్తుతం లైక్ మనమంతా ఆహ్, కొంచెం ఇంబాలెన్స్‌డ్‌గా వెళ్తుంది మన సొసైటీ రైట్ నౌ. లైక్ మోర్ ఫోకస్ ఆన్ ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ మోర్ ఫోకస్ ఆన్ అంటే వెస్ట్‌ని కాపీ చేయడం మీద గానీ, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలని లేదా పెద్ద రోడ్లేయాలని వాటిని డెవలప్‌మెంట్‌గా చూస్తున్నారు గానీ ఇలాంటి ఒక గోల్ వైపుకి వెళ్ళడానికి అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా చేస్తున్నామా లేదా అనేది కొంచెం అంత బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళట్లేదు. మన మన కరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సిస్టమ్స్ గాని మన దగ్గరున్నవి ఆహ్, ఏదైనా సరే. బికాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఫస్ట్ మూలమైనది రైట్ అండర్‌స్టాండింగ్ బిల్డ్ చేయడానికి. కానీ మనం చూస్తే మోర్ ఫోకస్ ఈస్ ఆన్ మనకి ఎలా మంచి జాబ్ రావాలి అన్న దాని మీద ఫోకస్ ఎక్కువుంటుంది గానీ, రైట్ అండర్‌స్టాండింగ్ బిల్డ్ చేయడం మీద ఎక్కువ ఎఫర్ట్ ఉండదు ఫోకస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. సో, అలా ఏ సి ఏ ఏ సిస్టమ్ తీసుకున్నా సరే ఇప్పుడు ఆహ్ జస్టిస్ సిస్టమ్ తీసుకున్నా సరే ఇట్స్ మోర్ అబౌట్ హౌ టు పనిష్ సంబడీ హూ మేడ్ ఎ మిస్టేక్. బట్ ఆ మిస్టేక్ జరగకుండా ఉండడానికి ఎక్కువ ఏం చేయాలి ఆర్ ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి అన్న దాని మీద కూడా ఎక్కువ ఎఫర్ట్ ఉండదు. సో, అట్లా ఏ డైమెన్షన్ తీసుకున్నా సరే కొంచెం డిఫరెంట్ డైరెక్షన్‌లో ఎళ్తుంది ప్రస్తుతం ఉన్న సొసైటీ. సో, అన్నిటిని కానీ మనం ఆలోచిస్తే దిస్ ఈస్ ద ట్రూ గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్. అది ఎప్పటికో అప్పుడు కోర్స్ కరెక్షన్ జరుగుతదని ఆశిద్దాము. బట్ అట్‌లీస్ట్ మనకి క్లియర్‌గా ఉండాలి గదా! అండ్ ఇట్లాంటి ఒక సమాజాన్ని బిల్డ్ చేయడానికి మనం ఎలా వాల్యూ యాడ్ చేయాలనేది కూడా మనం చూసుకోవాలి గదా! బికాజ్ మనము వి ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ అండ్ మనం కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి. సో, నా కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఇలాంటి ఒక గోల్‌ని అచీవ్ చేయడానికి హౌ యామ్ ఐ కాంట్రిబ్యూటింగ్ అనేది కూడా ఆలోచించుకోవాలి. బికాజ్ నేను ఐ విల్ బి ఎ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఇండివిడ్యువల్ ఓన్లీ వెన్ ఐయామ్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్ కదా! ఓన్లీ నాకు నా ఫ్యామిలీ వరకు ఉంటాను అంటే అది మనకి సాటిస్ఫాక్షన్ కనిపించదు. ఎందుకంటే మనం ఫస్టే చూసాం గదా! ఆహ్, హ్యూమన్ గోల్ అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ ఈస్ టు అండర్‌స్టాండ్ అండ్ లివ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డైమెన్షన్. సొసైటీ అనే డైమెన్షన్‌లో మనం జీవిస్తాం గాబట్టి, మనం డే టు డే లైఫ్‌లో సొసైటీ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఫర్ అస్. మనం ఒక రోడ్డు మీద ఎళ్ళగలుగుతున్నాము అంటే, సొసైటీ ఎవరో ఆ రోడ్డునొచ్చి ఊడ్చారు, ఎవరో ఆ రోడ్డేశారు, ఎవరో ఆ రోడ్‌ని మెయింటైన్ జేస్తున్నారు. ఈవెన్ దో ఇట్స్ దేర్ జాబ్, బట్ స్టిల్ వాళ్ళు కావాలంటే ఎగ్గొట్టొచ్చు. బట్ చేస్తున్నారు ఏదో ఎంతో కొంత అయితే చేస్తున్నారు కాబట్టే మనం ఒక సమాజంలో కంఫర్టబుల్‌గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళగలుగుతున్నాము. లేదా మనకు కావాల్సిన ఫుడ్ ఎన్‌ష్యూర్ అవుతుంది. మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొసైటీకి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. బికాజ్ వి ఆర్ గెట్టింగ్ సో మచ్ ఇన్ ద సొసైటీ. ఆహ్, అలానే మనకొచ్చే జాబ్ గాని, మనకొచ్చే సాలరీ గాని, మనకొచ్చే ఫెసిలిటీస్ గాని, అవన్నీ మన సొసైటీ నుంచే కదా మనకొచ్చేది. సో, మనకి చదువులు చెప్పిన టీచర్లు గాని, మనకి ఆహ్, మన కోసం లైక్
వేరియస్ సిస్టమ్స్ గానీ, ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. పోలీసింగ్ అని, జస్టిస్ అని ఇవన్నిటి పట్ల మనకి కృతజ్ఞతాభావం ఉండాలి. ఎందుకంటే అవన్నీ లేకపోతే ఇప్పుడే ఈ మాత్రం మనం కంఫర్ట్ ఏదైతే లైఫ్‌లో ఉందో అది అచీవ్ చేయలేము. అట్ ద సేమ్ టైమ్ నేనెలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను సొసైటీకి అనేది కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన విషయం. ఎనీ క్వెషన్స్ అండి? నెక్స్ట్ స్లైడ్‌కి షిఫ్ట్ చేస్తా. నమస్తే సార్. నమస్తే అండి. So in the slide that you just shared, హుహు. the human goal is to live in right understanding in all dimensions అంటున్నాం కదా. హ్మ్. So essentialగా it also means that the last element which is there, మీరు చెప్పారు, we hardly contribute anything to nature in terms of coexistence అని. So అంటే how do we do that? Like అంటే దానికి ఏమన్నా అంటే ఇప్పుడు do I become an active participant in some సేవ్ ది ఎర్త్ దాంట్లో వాలంటీరింగ్ దీంట్లో అట్లానా? లేకపోతే అంటే ఈజ్ దేర్ సమ్ థాట్ ప్రాసెస్ ఫర్ జీవన్ విద్య అప్రోచ్, ఆర్ is it that I get into a lot of NGOs and volunteering work, beach cleaning on Sunday morning, or maybe మా ఇంట్లోనే డిఫరెంట్ చెత్తని డిఫరెంట్ పార్ట్స్ చేసి సో దట్ వేస్టేజ్ ఉండదని చెప్పి మోర్ ఆఫ్ కాన్షియస్. యాక్చువల్లీ కాన్షియస్‌గా చాలా కాన్షియస్‌గా చేయాల్సిన విషయం అది. ఎవ్రీ చాయిస్ దట్ వి మేక్ నేచర్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో అంటే నేచర్ దగ్గరకు వచ్చాక కొంచెం ఇంకా డీటెయిల్‌గా చేద్దాం అనుకున్నాను. బట్ ఐ కెన్ స్టిల్ మెన్షన్ ఇట్. సో మనం డెఫినెట్లీ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హౌ మచ్ ఐ కన్జ్యూమ్ హ్యాస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ నేచర్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎందుకు మనం నేచర్‌ని అంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాము అంటే, నేను ఇప్పుడు రెస్పెక్ట్ కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు కొంటున్నాను అంటే, వి ఆల్రెడీ సా దట్ దేర్ ఇస్ నో లిమిట్ టు ద నంబర్ ఆఫ్ క్లోత్స్ ఐ నీడ్ ఫర్ గెట్టింగ్ రెస్పెక్ట్ ఔట్ ఆఫ్ క్లోత్స్ కదా! అది చూసాం కదా! అంటే నాకు రెస్పెక్ట్ కోసం చూస్తే 100 జతలు కొంటానేమో. అదే నా బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకుంటే 10, 15, 20 సరిపోతాయేమో. సో 200 జతలు నేను కొంటే నేచర్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వర్సెస్ 20 జతలు ఉంటే నా నేచర్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. సో జీవన్ విద్య సరిగ్గా అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ మీద ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది సిగ్నిఫికెంట్‌గా తగ్గిపోతుంది. బికాజ్ ఐఎమ్ నాట్ బయింగ్ థింగ్స్ ఫర్ రెస్పెక్ట్ ఎనీమోర్. అంటే అంటే దట్ ఈస్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ టు నేచర్. అన్నెసెసరీగా నేచర్ నుంచి థింగ్స్ ఇప్పుడు ఒక ఫోన్ ఉంది. ఒక ఫోన్ ఒక 5 ఏళ్ళు వస్తుంది. లేదు మోడల్ మారింది అని నేను ఫోన్ మార్చుతూ వెళ్ళాను అనుకోండి. ఎవరి మీద ఇంపాక్ట్ అది? నేచర్ మీదే కదా! చక్కగా పనిచేస్తున్న అంటే సుమన్ గారు మీరు చెప్తున్న పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ అండ్ ద థాట్ దట్ ఇస్ కమింగ్ అప్ ఇస్ దీనికి ది ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ కరెంట్లీ ఈజ్ కన్స్యూమరిజం కదా. And if I don't buy, the society's money won't rotate. If the money wealth doesn't rotate, the GDPs won't grow. So people have to keep buying and buying and buying. అదే అది అలా సిస్టమ్ సెట్ చేశారు. కానీ అలా అని ఇప్పుడు మనం కొననంత మాత్రాన వాళ్ళకి వేరే ఇంకా పనులేముండవు, జాబ్‌లేముండవు అనుకోకండి. చాలా పనులు చేసుకోవాలనుకుంటే మనకి సమాజంలో. Okay. And there is much more valuable things than like ఇప్పుడు పిచ్చి రీల్స్ చేస్తూ జీవితాల మీద అంతా దాని మీద చేస్తూ లైఫ్ అంతా ఎందుకు చేస్తున్నారు? బికాజ్ మనం చూస్తున్నాం కాబట్టి. మనం చూస్తుంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు. రైట్. సో ఇఫ్ వి కన్జ్యూమ్ ఇన్ ద రైట్ వే దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్ ఉంది, సాఫ్ట్ డ్రింక్స్ మనం తాగుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇఫ్ యూ స్టార్ట్ డ్రింకింగ్ హెల్తీయర్ డ్రింక్స్ వాటికి ఏం డిమాండ్ లేదనుకోండి, కోకోకోలా, పెప్సీకి వాళ్ళ బ్రాండ్లు మూసేసుకోవాల్సిందే కదా! అప్పుడు మంచి బ్రాండ్స్‌కి వాల్యూ వస్తుంది కదా! మంచి డ్రింక్స్ ఏవైతే తయారు చేస్తున్నారో హెల్తీయర్ డ్రింక్స్ వాళ్ళకి ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఉన్న పనికిరాని చేసే వాళ్ళకి ఎకానమీ తగ్గిపోతుంది. మంచివి చేసే వాళ్ళకి ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ బట్టలు కొనటం మొదలుపెట్టారనుకోండి, మామూలుగా లైక్ నేచర్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ తయారు చేసే బట్టది డిమాండ్ తగ్గుతుంది. ఆర్గానిక్ దాని బట్ట డిమాండ్ పెరుగుతుంది. అంతేగాని బట్టలు ఓవరాల్‌గా అయితే
సరే ఓకే. కన్స్యూమరిజం తగ్గిందనుకోండి. బట్టలు 200 బదులు 20 వాడుతున్నాం అనుకోండి. Hmm. బట్టలు తయారు చేసేవాళ్ళు ఇంకో పని చూసుకుంటారు. ఇంకో మోర్ వాల్యుబుల్ పని ఇంకా అంత లేదు అని. అలా అని అంతేగాని వాళ్ళు బట్టలు నాకు తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను 200 కొనకపోతే పాపం వాళ్ళకి ఉద్యోగాలు ఏమవుతాయి అని ఐ డోంట్ థింక్ అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే. సో, ఈ గోల్‌ని అచీవ్ చేయడానికి జీవన్ విద్యలో 5 డైమెన్షన్స్‌ని మెన్షన్ చేశారండి. అంటే ఎడ్యుకేషన్, సంస్కార్ అనే ఒక డైమెన్షన్. అంటే ఏదైతే మనం టిపికల్లీ స్కూల్స్‌లో చేయాలో, శిక్షా సంస్కార్ అంటే మనం ఎడ్యుకేషన్ అండ్ రైట్ మంచి సంస్కారం కూడా రావాలి కదా! అంటే సంస్కారము అంటే లివింగ్‌లో ఆ ఎడ్యుకేషన్‌ని జీవించడం. సో, ఎడ్యుకేషన్, సంస్కార్ అనేది ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ హెల్త్ అండ్ సంయమ్. అండ్ థర్డ్ డైమెన్షన్ ప్రొడక్షన్ అండ్ వర్క్. ఫోర్త్ డైమెన్షన్ జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. ఫిఫ్త్ డైమెన్షన్ ఎక్స్చేంజ్ అండ్ కోశ అంటే వినిమయ కోశ. ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ అంటే వినిమయ కోశ. శిక్షా సంస్కార్, స్వాస్థ్య సంయమ్, కార్య వ్యవహార్, న్యాయ సురక్ష అండ్ వినిమయ కోశ. ఇవి మన వర్డ్స్, తెలుగు వర్డ్స్. నాకు దగ్గర స్లైడ్ ప్రిపేర్ చేసుకోవడం టైం దొరకక ఐ కుడెంట్ పుట్ ద తెలుగు వర్డ్స్. బట్ ఈ డైమెన్షన్స్ విల్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంస్కార్ సరిగ్గా ఉంటే ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ఇండివిజువల్. అలానే హెల్త్, సంయమ్ అనేది అండ్ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. మనం పండించిన వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాము. అటు ఇటు మొత్తం కామర్స్ పార్ట్ ఏదైతే ఉందో అది ప్రాస్పెరిటీ అనేది ఎన్ష్యూర్. ఈ 2 డైమెన్షన్స్ మన లైఫ్‌లో ప్రాస్పెరిటీని ఎన్ష్యూర్ చేస్తాయి. ఆ తర్వాత ఫియర్‌లెస్‌నెస్. సో, ఇప్పుడు ఫియర్‌లెస్‌నెస్ అనేది న్యాయం. జస్టిస్ అంటే న్యాయం కదా! సో, న్యాయాన్ని ఎన్ష్యూర్ చేస్తే ఫియర్‌లెస్‌నెస్ అనేది వస్తుంది మన సొసైటీలో. అండ్ కోఎగ్జిస్టెన్స్ విత్ నేచర్ అనేది వేరియస్ డైమెన్షన్స్‌లో ఉంటుంది. ఇప్పుడు హెల్త్‌లో ఉంటుంది, ప్రిజర్వేషన్‌లో ఉంటుంది. సో, అట్లా దీస్ ఆర్ ద 5 డైమెన్షన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దీస్ 4 గోల్స్ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్ అనేది జీవన్ విద్యలో ప్రపోజల్. అంటే వి డోంట్ గో టూ డీప్ ఇంటు దిస్ బికాజ్ ఇట్స్ అంటే కొంచెం ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మనం ఎక్కువ థియరీ ఇప్పుడు సొసైటీ గురించి థియరీ నేర్చుకునే సెషన్స్ కాదు కదా! సో, అందుకని జస్ట్ బ్రీఫ్‌గా ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దట్ దీస్ 5 డైమెన్షన్స్ కాంట్రిబ్యూట్ టు దీస్ 4 గోల్స్. మెయిన్‌గా ఇందులో రిఫ్లెక్ట్ చేసుకోవాల్సింది నేను సమాజానికి ఎక్కడ వాల్యూ యాడ్ చేస్తున్నాను. నా వర్క్‌తో చేస్తున్నానా? లేదా ఒక పేరెంట్‌గా నా పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి చేస్తున్నానా? సో, వేరియస్ ఫార్మ్స్‌లో మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. సో, కొంచెం కాన్షియస్‌గా కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కాన్షియస్‌గా కాంట్రిబ్యూట్ చేయడము అంటే ఈదర్ రైట్ అండర్స్టాండింగ్‌లో హెల్ప్ చేస్తున్నామా? ప్రాస్పెరిటీలో హెల్ప్ చేస్తున్నామా? లేదా నేచర్‌తో కోఎగ్జిస్టెన్స్‌లో హెల్ప్ చేస్తున్నామా? అనేది కూడా కాన్షియస్‌గా కూడా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. ఎనీ క్వెషన్స్ అండి ఇందులో? హార్మనీ అండ్ సొసైటీలో? అంటే హౌ ఇస్ దిస్ అంటే వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు టెల్ త్రూ దిస్? దట్ మన ఎడ్యుకేషన్‌లో ఇది ఉండాలి, మన హెల్త్‌లో ఇది ఉండాలి అలా చెప్తున్నామా? లేకపోతే ఇట్స్ జస్ట్ జనరల్ అబ్జర్వేషనా? జనరల్ అంటే ఏమి చెప్పేదేం లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజం యొక్క గోల్ ఇది అని ఇప్పటిదాకా మనకి గుర్తింపు ఉండిందా? ఇఫ్ నాట్, దిస్ ఈస్ వాట్ ఈస్ ప్రపోజ్డ్ యాజ్ ద గోల్ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్. ఓకే. ఈ డైరెక్షన్‌లోనే వెళ్తున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇందాక వీటన్నిటికి తెలుగు వర్డ్స్ చెప్పారు కదా! ఏంటవి? ఎడ్యుకేషన్ సంస్కారం అంటే శిక్షా సంస్కారం. శిక్షా సంస్కార్. ఓకే. హెల్త్ సంయమ్ అంటే స్వాస్థ్య సంయమ్. ఓకే. గాట్ ఇట్. ప్రొడక్షన్ వర్క్ అనేది ఏంటంటే ప్రొడక్షన్ వర్క్ కార్య వ్యవహార్. ఓకే. కార్య వ్యవహార్. జీవన్ విద్యలో కార్యము అంటే కార్య అంటే దేన్ని డిఫైన్ చేస్తారంటే నేచర్‌తో చేసే పనిని కార్య అంటారు. మనుషులతో చేసేదాన్ని బిహేవియర్ అంటారు. వ్యవహార్. బిహేవియర్ అంటే వ్యవహార్ కదా! హ్మ్. ఇంకా టెక్నికల్ ఆచార వ్యవహారాలు అంటారు కదా! యాహ్!
సారీ, ప్రొడక్షన్ వర్క్ అంటే ఉత్పాదన్ కార్య అండి. సారీ, ఉత్పాదన్ కార్య. ప్రొడక్షన్ అండ్ వర్క్ అంటే, ప్రొడక్షన్ అంటే ఉత్పాదన. నేచర్ మీద మనం ఎఫర్ట్ పెడితే వచ్చేదాన్ని అవుట్పుట్ని ప్రొడక్షన్ అన్నారు, అంటే ఉత్పాదన. వర్క్ అంటే నేచర్ మీద పెట్టే ఎఫర్ట్ని వర్క్ అంటారు. మనిషికి మనిషికి మధ్యలో ఇంటరాక్షన్ని బిహేవియర్ అని డిఫైన్ చేశారు. సో అందుకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసేది మనిషికి మనిషికి మధ్యలో వర్క్ కదా, మనం అంటే బిహేవియర్ కదా. సో అందుకని జీవన విద్యలో ఇట్లాంటి బిహేవియర్కి డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు మనం మన పేరెంట్స్తో బిహేవ్ చేయడానికి, మన పిల్లలతో బిహేవ్ చేయడానికి డబ్బులు తీసుకోం కదా. అలానే సాటి మనిషితో బిహేవియర్కి మనీ తీసుకోకూడదు అనే ప్రిన్సిపల్. అందుకే వీ డోంట్ యూజువలీ టేక్ ఎనీ మనీ. మీ దగ్గర తీసుకునే 300 రూపీస్ కూడా అది ఇట్స్ మోర్ ఫర్ కమిట్మెంట్ టు అటెండ్ ద వర్క్ షాప్. అంతేగాని ఫెసిలిటేటర్స్కి ఏం మనీ, నోబడి టేక్స్ ఎనీ మనీ. ఓకే. జస్టిస్ ప్రిజర్వేషన్ కి ఏంటి సార్? జస్టిస్ ప్రిజర్వేషన్ అనేది న్యాయ సురక్ష. సురక్ష. న్యాయము అంటేనేమో మనిషికి మనిషికి మధ్యలో వాల్యూస్ని ఎన్షూర్ చేయడం, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్. ప్రిజర్వేషన్ అంటేనేమో నేచర్తో రిలేషన్షిప్ని ఎన్షూర్ చేయడం, అంటే నేచర్ యొక్క ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్ అండ్ మెయింటెనెన్స్. ఎన్రిచ్మెంట్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ నేచర్ ఇస్ కాల్డ్ ప్రిజర్వేషన్. ఎక్స్చేంజ్, స్టోరేజ్. వినిమయ కోశ. కోశం అంటే తెలుసు కదా, స్టోరేజ్. వినిమయం అంటే ఎక్స్చేంజ్. వినిమయ కోశ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి సొసైటీ? ఇఫ్ నాట్ నేచర్లోకి వెళ్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేవా? ఓకే, ఇఫ్ నాట్, సో యా, బ్రీఫ్లీ టచ్ చేశానండి సొసైటీ గురించి. నాట్ మచ్ టు డిస్కస్. మనకి మేజర్ టాపిక్ రిలేషన్షిప్స్ మన డే టు డే లైఫ్లో, సో ఎక్కువ అందుకే దాని మీద స్పెండ్ చేశాను. ఓకే, నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ విత్ నేచర్. అట్లీస్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ రెలవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో హార్మనీ ఇన్ నేచర్. సో మామూలుగా నేచర్లో చూస్తే 4 ఆయామాలు ఉంటాయండి, 4 ఆర్డర్స్ అంటారు. సో దెర్ ఆర్ 4 ఆర్డర్స్ ఇన్ నేచర్. ఏమేం ఆర్డర్స్? కెన్ సమ్మన్ గెస్? చాట్ విండోలో పెడతారా మీకు తెలిసిన ఆర్డర్స్ ఇన్ నేచర్? లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్డర్స్ ఇన్ నేచర్? ఫస్ట్ థింగ్ మెటీరియల్ ఆర్డర్ అండి. మెటీరియల్ ఆర్డర్ అంటేనేమో ఇప్పుడు అన్ని మెటీరియల్స్ బేసికలీ మెటల్స్ కానీ, సాయిల్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ వస్తువులు కదా. సో ఇవన్నిటిని పదార్థావస్థ అంటారు, మెటీరియల్ ఆర్డర్. స్పెల్లింగ్ తప్పు రాస్తానేమో. ఓకే, యా, మెటీరియల్ ఆర్డర్ తర్వాత ప్రాణిక్ ఆర్డర్. ప్రాణిక్ ఆర్డర్ అంటేనేమో ప్లాంట్స్ అండి. ప్లాంట్ ఆర్డర్ని ప్రాణిక్ ఆర్డర్ అంటారు. అంటే ఆర్డర్ అంటే ఇక్కడ అన్నిటినీ కలిపి. హైరార్కీ ఏం లేదు, జస్ట్ గ్రూపింగ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ వి ఫైండ్ ఇన్ నేచర్. సో మనకి నేచర్లో ఏమేమి కనిపిస్తాయి? యానిమల్స్ కనిపిస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, ప్లాంట్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే మెటీరియల్ థింగ్స్ ఉన్నాయి మొత్తం అంతాను. సన్, అర్త్, వాటర్, అవన్నీ మెటీరియల్. అవన్నీ ఏంటండి? ఫిజికల్ గా ముట్టుకునేవి కనిపించేవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. యా, అంత మెటీరియల్ ఆర్డరే.
యా. ఓకే. సో ప్లాంట్ ఆర్డర్ అంటే మన మొక్కలు ఇదంతా ప్లాంట్ ఆర్డర్ కిందకి వస్తుంది. ఓకే. అది మెటీరియల్ ప్లాంట్స్, ఎందులో హర్బ్స్, వస్తుందండి? ట్రీస్ అంటే మెటీరియల్ కాకుండా అందులో కొంచెం ఏదో ఉంది కదా, గ్రోత్ అనేది ఉంది కదా దాంట్లో. ఓకే. యా. సో దాన్ని ప్లాంట్ ఆర్డర్ అంటారు. ఓకే. యా. అది ఏంటనేది డిఫరెన్షియేషన్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఈ 4 ఆర్డర్స్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేది విల్ గో. సో ప్లాంట్ ఆర్డర్ కనిపిస్తుంది, తర్వాత యానిమల్ ఆర్డర్ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ యానిమల్స్ అన్ని దీని కిందకి వస్తాయి. దీన్నే జీవావస్థ అంటారు. ఓకే. తర్వాత ఫోర్త్ది హ్యూమన్ ఆర్డర్. రైట్. ఓకే. సో యా, పదార్థావస్థ, ప్రాణావస్థ, ఇది హ్యూమన్ ఆర్డర్ని జ్ఞానావస్థ అంటారు. ఓకే. సో మెటీరియల్ ఇప్పుడు ఆర్డర్ మెటీరియల్ యా చెప్పండి. సార్, మెటీరియల్ మెటీరియల్ ఆర్డర్ ఆర్డర్ ఏమన్నదు? మెటీరియల్ ఆర్డర్లో ఏముండదా? మెటీరియల్ ఆ, ఆర్డర్ ఏమన్నారు మీరు? ఏం అవస్థ అన్నారు? పదార్థావస్థ. పదార్థ అవస్థ. ఓకే. సో ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్కి సపోర్ట్ చేస్తుందా అండి? చేస్తుంది. చేస్తుందండి. ఎస్ సార్. చేస్తుంది. ఓకే. సో ప్లాంట్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది. చేస్తాను సార్. ఎలాగా? ప్లాంట్స్ ఇప్పుడు ద్వారా ప్లాంట్ మెటీరియల్స్ వస్తాయి కదా. ఇప్పుడు యా మాన్యూర్ చెప్పండి. తయారవుతుంది. సో మాన్యూర్ తయారైనప్పుడు సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి ప్లాంట్ హెల్ప్ అవుతుంది కదండి సార్. రైట్. సో ప్లాంట్లోంచే ఇప్పుడు లీవ్స్ కింద పడిని డికంపోజ్ అయ్యి మళ్ళీ మెటీరియల్ ఆర్డర్లోకి బ్యాక్ వెళ్తున్నాయి. సో ఈ రెండు ఒక ఆర్డర్ ఇంకొక ఆర్డర్తో మంచి రిలేషన్షిప్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్లాంట్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది సార్. చేస్తుందండి. ఓకే. సో యానిమల్స్ అన్ని ప్లాంట్స్ని తింటాయి. అన్ని కాదు, చాలా యానిమల్స్ ప్లాంట్స్ని తింటాయి. సో డిపెండెన్సీ ఉంది, బాగానే ఫుల్ఫిల్మెంట్ ఉంది. యానిమల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది సార్. చేస్తుంది. ఓకే. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ నుంచి వచ్చే మెన్యూర్ అవ్వచ్చు, లేకపోతే యానిమల్స్ కొన్ని సీడ్స్ని తిని వాటి డైజెస్ట్ అయిన తర్వాతే కొన్ని ప్లాంట్స్ మొలకెత్తుతాయి. సో అలాంటి ప్లాంట్స్కి పెరగాలి అంటే యానిమల్ ఆర్డర్ దాన్ని కన్జ్యూమ్ చేయాల్సిందే. సో దెర్ ఈస్ అ వెరీ నైస్ బ్యాలెన్స్ బిట్వీన్ ఏ ఆర్డర్ అయినా ఈ ఆర్డర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుందా? మెటీరియల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుందా? ఆర్ ప్లాంట్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ని ఎక్స్ప్లాయిటేషన్ కనిపిస్తుందా మనకి? లేదు కదా. సో మంచి బ్యాలెన్స్లో ఉన్నట్టే కనిపిస్తుంది. సరే, మెటీరియల్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? లేదు. అంటే మనకి వచ్చే యానిమల్ ఆర్డర్ వాటర్ కావాలి కదా, ఎయిర్ కావాలి కదా, అన్ని థింగ్స్ కావాలి కదా. కావాలండి. సో మెటీరియల్ ఆర్డర్ నుంచే కదా అవన్నీ వచ్చేది యానిమల్ ఆర్డర్కి. అవును. యానిమల్ ఆర్డర్ నుంచి మెటీరియల్ ఆర్డర్కి బ్యాక్ వెళ్తున్నాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ చనిపోయిన తర్వాత మట్టిలోకే కదా కలిసేది. అవునండి. సో అది ఉంది. సరే, ఇప్పుడు హ్యూమన్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? చేస్తుందండి. చేస్తున్నాయి. ఓకే. మెటీరియల్ ఆర్డర్ పాలు పాలు కానీ, తర్వాత చికెన్లు కానీ, తర్వాత చికెన్ మటన్లు కానీ, లేదా డొమెస్టిక్గా హెల్ప్గా ఇప్పుడు ఫార్మింగ్ చేయడానికి యానిమల్ టిల్లింగ్ కానీ అన్నిటికీ యానిమల్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే. మెటీరియల్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? మనం కూడా చాలా మెటీరియల్స్ తీసుకుంటా ఉంటాం కదా హ్యూమన్ ఆర్డర్ నుంచి. ఓకే. ప్లాంట్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తుందా? మనం కన్జ్యూమ్ చేస్తాం. రైట్. సో ఆక్సిజన్ వస్తుంది, అవన్నీ వస్తున్నాయి. నైస్. ఇప్పుడు సో హ్యూమన్ ఆర్డర్ మెటీరియల్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తున్నామా, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా? మెటీరియల్ ఆర్డర్ని రైట్గా యూటిలైజ్ చేస్తున్నామా, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా? అంటే ఇప్పుడు మన మైనింగ్లు కానీ అదంతా మెటీరియల్ ఆర్డర్ని వాడడమే కదా హ్యూమన్ ఆర్డర్.
అది మనం రైట్ యూటిలైజ్ చేస్తున్నామా, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామా? ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం సార్. అవును ఓకే. సార్. ఎక్స్‌ప్లాయిటేషన్ బానే జరుగుతుంది. సరే హ్యూమన్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్‌ని మంచిగా యూటిలైజ్ చేస్తున్నామా, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామా? ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం సార్. ఇష్టం వచ్చినట్టు మనము డిఫారెస్ట్రేషన్ చేస్తున్నాము, కొట్టేస్తున్నాము. వాటి సీడ్స్‌ని జెనెటిక్ మోడిఫికేషన్‌లు చేస్తున్నాము. రకరకాలుగా చేస్తున్నాము కదా! సో, అదంతా జరుగుతుంది. హ్యూమన్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్‌ని లైక్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామా? లేదా ఫుల్‌ఫిల్ చేస్తున్నామా యానిమల్ ఆర్డర్ పట్ల? అది కూడా ఎక్స్‌ప్లాయిటేషనే సార్. ఎక్స్‌ప్లాయిటేషనే చాలా కదా! వరకు ఎక్స్‌టింక్ట్ కూడా అయిపోయాయి స్పీషీస్. యాహ్! సో, చూస్తే అన్ని ఆర్డర్స్ హ్యూమన్ ఆర్డర్‌ని చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ హ్యూమన్ ఆర్డర్ మాత్రం అన్ని ఆర్డర్స్‌ని చక్కగా ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటున్నాం. రైట్? సో, ఇదంతా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా ఎందుకు చేస్తున్నాము? మన నేచర్‌ని అర్థం రైట్ చేసుకోవడానికి. అండర్‌స్టాండింగ్ లేక సార్. యాహ్! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్టెల పొయ్యి ఉంది. 100 ఏళ్ల క్రితం కట్టెల పొయ్యి ఉండేది. అందులోంచి పొగొచ్చేది. దాన్నెప్పుడు పొల్యూషన్ అని ఎవరు అనలేదు. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి వస్తుంటే దాన్ని పొల్యూషన్ అంటున్నారు. ఎందుకంటున్నారు? లేదా కార్ నుంచి వస్తుంటే పొల్యూషన్ అంటున్నారు. ఎందుకని? ఎందుకంటున్నారంటే బికాజ్ ఒక 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 పర్టిక్యులర్ ఫ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాణిక్ ఆర్డర్ నుంచి, మెటీరియల్ ఆర్డర్ నుంచి ప్లాంట్ ఆర్డర్‌కి ఎలా సపోర్ట్ వస్తుందో, అదే ఫ్లోలో ప్లాంట్ ఆర్డర్ నుంచి మెటీరియల్ ఆర్డర్‌కి ఫ్లో వస్తుంది. అంటే ఒక పర్టిక్యులర్ రేట్‌లో ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. అదే రేట్‌లో గనక జరిగితే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ, హ్యూమన్ ఏం జేస్తున్నాడు? అది ఆ మెటీరియల్ ఆర్డర్ అబ్జార్బ్ చేసుకునే స్పీడ్ కన్నా విపరీతమైన స్పీడ్‌లో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది. పెట్రోల్ ఒక పర్టిక్యులర్ రేట్‌లో ప్రొడ్యూస్ అవుతది భూమి కింద. ఆ రేట్‌కి ఎన్నో వందల వేల రెట్ల రేట్‌లో మనం కన్జ్యూమ్ జేస్తున్నాం దాన్ని. రైట్? అది ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతది. అలానే ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంది. లేదా లిథియం అని, ఆ మినరల్ అని, ఈ మినరల్ అని ఎర్త్‌లో ఉన్నాయి. ఆ ఎర్త్‌లో ఉన్న మినరల్స్ ఒక పర్టిక్యులర్ రేట్‌లో అవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టింది అవి తయారవ్వడానికి. కానీ మనం మాత్రం ఏ స్పీడ్‌లో కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఇంకో 100 ఏళ్లలో మొత్తం కంప్లీట్ అయిపోయే స్పీడ్‌లో కన్జ్యూమ్ చేస్తున్నాం. రైట్? దట్స్ వై వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ పొల్యూషన్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో, ద రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఈస్ వాట్ ఈస్ కీ. అందుకని ఇది రెడ్ అవుతుంది. అదే జాగ్రత్తగా కొంచెం లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్‌ది ఒకటి ఏదన్నా తీసుకొని అది మనం లైక్ 30, 40 ఏళ్ళు వాడితే దాన్ని ఎక్కువ ఇష్యూ లేదు. దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. సో, దాని బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మనం చేసే ప్లాస్టిక్ ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఒక్కసారి పాలిథీన్ బ్యాగ్ వాడతాం. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఔట్. ఒక్కసారి కోక్ టిన్‌లో వచ్చింది ఔట్. సో, సింగిల్ యూజ్ మెటీరియల్స్ ఏవైతే తయారు చేస్తున్నామో మనం నేచర్ నుంచి, దాన్ని అబ్జార్బ్ చేసుకునే రేట్‌లో నేచర్ ఈస్ నాట్ ఏబుల్ టు అబ్జార్బ్ అట్ దట్ రేట్. మనం ఏ రేట్‌లో అయితే కన్జ్యూమ్ చేస్తున్నాం. అందుకనే దాన్ని పొల్యూషన్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటున్నాం. సో, ఇఫ్ యూ ఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ఎ హార్మోనియస్ వే అంటే మనం నేచర్ నుంచి ఏ రేట్‌లో అయితే అది ప్రొడ్యూస్ అవుతుందో, ఆ రేట్‌లోనే మనం కన్జ్యూమ్ చేసుకుంటే ఇష్యూయే లేదసల. సో, దట్ ఈస్ వాట్ ఈస్ కోఎగ్జిస్టెన్స్. ఇదంతా ఒక సైక్లిక్ ఆర్డర్ ఉంటుంది. ఆవర్తన్‌షీల్ అంటారు. అంటే ఒక ఆర్డర్‌లో నేచర్ మొత్తం నడుస్తూ ఉంటుంది. లైక్ వాటర్ ఫస్ట్ ఇవాపరేట్ అవుతాయి. మళ్ళీ క్లౌడ్స్ ఎళ్తాయి. మళ్ళీ వాటర్ పడతాయి. మళ్ళీ రివర్స్‌లో సముద్రంకొస్తాయి. మళ్ళీ సముద్రం నుంచి ఎళ్తది. నేచర్‌లో ఏది తీసుకున్నా సైక్లిక్. సో, మెటీరియల్ నుంచి ప్లాంట్ వస్తది. మళ్ళీ ప్లాంట్ ఎళ్లి మెటీరియల్‌లో కలిసిపోతది. సో, అది సైక్లిక్. సేమ్ థింగ్ యానిమల్ ఆర్డర్. సో, యానిమల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్‌ని తింటది. మళ్ళీ ప్లాంట్ ఆర్డర్ ఆహ్, యానిమల్ ఆర్డర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ప్లాంట్స్‌కి మెన్యూర్ అయిపోతది. సో, అట్లా దేర్ ఇస్ ఎ కంప్లీట్ సైకిల్ ఎవ్రీవేర్. అండ్ దేర్ ఇస్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉందనుకోండి. ఎక్కడ మనుషులు ఇంటర్ఫియర్ అవ్వని ఫారెస్ట్. ఇఫ్ యూ సీ ద నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డియర్స్ వర్సెస్ టైగర్స్ వర్సెస్ నోబడీ ఈస్ రెగ్యులేటింగ్ దట్ కదా! నేచర్ హాస్ ఎ డెలికేట్ బ్యాలెన్స్. ఎన్ని డియర్స్ ఉండాలి, ఎన్ని రాబిట్స్ ఉండాలి, ఎన్ని టైగర్స్ ఉండాలి, ఎన్ని ఇంకా వేరే యానిమల్స్ ఉండాలి. సో దట్ అవన్నీ ప్రాపర్‌గా బ్యాలెన్స్ అయ్యి ఆ ఫారెస్ట్‌లో ఉంటాయనేది మంచిగా డిఫైన్ అయింది. మనమేం చేయట్లేదు గదా! ఎన్ని టైగర్స్ పుట్టాలా ఫారెస్ట్‌లో అనేది. నేచర్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. సో, అట్లా దేర్ ఇస్ ఎ డెలికేట్ బ్యాలెన్స్ ఇన్ నేచర్.
అది మనం అర్థం చేసుకోక వీఆర్ కన్జ్యూమింగ్ లైక్ ఇన్ అన్ కంప్లీట్లీ chaotic manner. We are consuming things from nature, which is the biggest issue of right now, అంటే హార్మనీ విత్ నేచర్లో. ఓకేనా అండి? ఎనీ క్వశ్చన్స్? లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఇఫ్ నాట్ లెట్స్ గో టు ఫైన్ సార్. చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, సో ఇప్పుడు 4 ఆర్డర్స్ గురించి డిఫరెన్సెస్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ది మెటీరియల్ ఆర్డర్, దెన్ ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్. సో ఈ 4 ఆర్డర్స్ చూద్దాం. సో మెటీరియల్, ప్లాంట్, యానిమల్ అండ్ హ్యూమన్ ఆర్డర్. ఓకే, ఇందులో ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయో థింగ్స్. సో థింగ్స్ ఇన్ మెటీరియల్ ఆర్డర్. సో ఇందులో సాయిల్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ మెటీరియల్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, ప్లాంట్ ఆర్డర్లో ఏముంటుంది? ప్లాంట్స్ ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది, అది తర్వాత రాద్దాం. సరే, ఇప్పుడు యానిమల్ ఆర్డర్లో ఏంటంటే యానిమల్ బాడీ ప్లస్ ఐ. ఓకే, హ్యూమన్ ఆర్డర్ అంటే ఏంటి? హ్యూమన్ బాడీ ప్లస్ ఐ. ఐ అంటే మన సెల్ఫ్. ఇది డెఫినేషన్ ఆఫ్ యానిమల్ ఆర్డర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్డర్. ఇక్కడ ప్లాంట్ ఆర్డర్లో ప్లాంట్స్ ఉంటాయి. యానిమల్ బాడీ కూడా ఒక ప్లాంటే, హ్యూమన్ బాడీ కూడా ఒక ప్లాంటే. సో ఇవన్నీ ప్లాంట్ ఆర్డర్లో ఉండే థింగ్స్. ఓకేనా అండి? ఎనీ క్వశ్చన్స్? సార్ అదే ప్లాంట్ కింద పెట్టారు, అవి అర్థం కాలేదండి. ప్లాంట్స్ కింద ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్, మొక్కలు, హెర్బ్స్, ట్రీస్ ఇవన్నీ ప్లాంట్ ఆర్డర్ కింద వస్తాయి. అది ఆబ్వియస్ అది రైట్. అర్థమైంది. మనిషి కానీ దాని కింద యానిమల్ బాడీ, హ్యూమన్ బాడీ ఎలా వస్తుంది? మనిషి డీకంపోజ్డ్ శరీరం ఐ థింక్ మనిషి డీకంపోజ్డ్ శరీరం మెటీరియల్. లేదు లేదు, కాదు. మనిషి శరీరం కూడా ఒక మొక్క లాంటిదే. ఓకే. ఎలా అయితే ఒక మొక్క పెరుగుతుందో మనం కూడా మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ తోటి మన బాడీ కూడా ఒక మొక్కలాగా పెరుగుతుంది. సో అది కూడా ఒక ప్లాంట్ లాంటిదే అని. ప్లాంటిదే కదా, ప్లాంటే అని. బట్ ఇట్ ఈస్ విత్ ఏ సెల్ఫ్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ సెల్ఫ్ యూనిట్. యానిమల్స్ కూడా సెల్ఫ్ యూనిట్ ఉంటుంది, విచ్ ఇస్ అదే ఒక బాడీని ఇన్స్ట్రుమెంట్ లాగా మూవ్ చేస్తూ ఉంటుంది అన్నాం కదా, సెల్ఫ్. సో అది మెయిన్ డిఫరెన్స్. అయినా ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఇందులో కొంచెం షేక్. చెప్పండి. సార్ యానిమల్ కూడా అలాగే పెరుగుతుంది కదా, యానిమల్ కూడా అట్లాంటప్పుడు ప్లాంట్ లోకి రావాలి కదా గ్రూప్ లో. రాసాం కదా యానిమల్ బాడీ అని కూడా రాసాం కదా ఇక్కడ. యానిమల్ బాడీ, హ్యూమన్ బాడీ రెండు. ఇందులోకి రాకూడదుగా. మళ్ళీ చెప్పండి. యానిమల్ బాడీ, సో యానిమల్ బాడీ ప్లాంట్ లోకి వచ్చింది కాబట్టి యానిమల్ లోకి జస్ట్ యానిమల్ మాత్రమే అయి రావాలి అంతే. అదే అండి, యానిమల్ బాడీ ప్లస్ సెల్ఫ్ కలిపితే యానిమల్ అవుతుంది. హ్యూమన్ బాడీ ప్లస్ సెల్ఫ్ కలిపితే హ్యూమన్ ఆర్డర్ వస్తుంది, అంటే హ్యూమన్ బీయింగ్ వస్తుంది. యానిమల్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్ ఇస్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ సెల్ఫ్. యానిమల్ బాడీలో సెల్ఫ్ లేదనమాట, అంతే కదండి? ఉంది 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 ఇదిగో ఇక్కడ ఉందిగా, ఇక్కడ ప్లస్ సెల్ఫ్ అని రాసాం కదా. అక్కడ ఉంది. ప్లాంట్ లో రాసిన యానిమల్ బాడీలో వితౌట్ సెల్ఫ్. అంతే. సో ఇప్పుడు యానిమల్ బాడీలో సెల్ఫ్ ఉందని మీకు ఎలా తెలుసు? మీరు వెళ్ళి చూసి వచ్చారా అని మీరు అడగొచ్చు. సో దానికి ఇండికేటర్ ఏంటంటే అజంప్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఏబుల్ టు ట్రైన్ ఎ డాగ్ అంటే అజంప్షన్ అనేది ఉంది చూసారా? ఆ అజంప్షన్ అనే ఫ్యాకల్టీ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ సెల్ఫ్.
అంటే ఇతను నా మాస్టర్ అని గుర్తించుతుంది కదా! ఆ గుర్తించి ఆ మాస్టర్ చెప్పిన మాట వినగలగడము. అదేంటంటే అది కేపబిలిటీ ఆఫ్ ద సెల్ఫ్. ఆ సెల్ఫ్ ఉన్నవి మాత్రమే అవి చేయగలుగుతాయన్నమాట. సో, అందుకని యానిమల్‌లో ఒక సెల్ఫ్ ఉంది అనేది మీ ముందుంచే ప్రపోజల్. మీరు ఇవాల్యుయేట్ చేయండి దాన్ని. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? నో. ఓకే. సో, యాక్టివిటీస్. సో, యాక్టివిటీస్ తీసుకుంటే ఇందులో కంపోజిషన్ అండ్ డీకంపోజిషన్ అనే యాక్టివిటీస్ కనిపిస్తాయి. ప్లాంట్ ఆర్డర్‌లో ఏంటంటే కంపోజిషన్, డీకంపోజిషన్ ప్లస్ రెస్పిరేషన్ కనిపిస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ మెటీరియల్ ఆర్డర్‌కి, ప్లాంట్ ఆర్డర్‌కి. ఇందాక మీరు అన్నారు కదా వినయ్ గారు, ప్లాంట్‌కి, మెటీరియల్‌కి డిఫరెన్స్ ఏంటి అని. ప్లాంట్ అవునవును. ఆర్డర్‌లో మీకు రెస్పిరేషన్ ఉంటుంది. ఓకే. యానిమల్ ఆర్డర్‌లో ఏంటంటే సేమ్ కంపోజిషన్, డీకంపోజిషన్ ప్లస్ రెస్పిరేషన్ ఇన్ ద బాడీ ప్లస్ సెలెక్షన్ ఇన్ ద సెల్ఫ్. నిన్న మనము సెల్ఫ్‌లో డిఫరెంట్ యాక్టివిటీస్ రాసాం కదా! డిజైర్, థాట్స్, ఎక్స్‌పెక్టేషన్ అని. సో, అందులో యానిమల్ బాడీలో ఓన్లీ సెలెక్షన్ ఉంటుందంట. అంటే ద లాస్ట్ యాక్టివిటీ ఉంది. అన్ని యాక్టివిటీస్ యాక్టివేట్ అయ్యి ఉండవండి సెల్ఫ్‌లో. ఓన్లీ ద లాస్ట్ యాక్టివిటీ ఒకటే యాక్టివేట్ అయ్యి ఉంటుందంట యానిమల్ దీంట్లో. ఓకే. ఇందులో హ్యూమన్ బాడీలో కంపోజిషన్, డీకంపోజిషన్ ప్లస్ రెస్పిరేషన్ ఇన్ బాడీ. ఇందులోనేమో డిజైర్, థాట్, సెలెక్షన్ అండ్ నీడ్ ఫర్ రైట్ అండర్‌స్టాండింగ్. ఓకే. ఇందులో అన్ని లెవెల్స్ యాక్టివేట్ అయ్యున్నాయి. డిజైరింగ్, అన్నీ కాదు. అదే లాస్ట్ 3 లెవెల్స్ ఉన్నాయి చూసారా? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం 5 లెవెల్స్ రాసాం కదా! ఫస్ట్ 2 పేర్లు రాయలేదు. అవి కాకుండా కింద 3 రాసాం కదా! అవి 3 యాక్టివ్. ఏంటండి? డిజైర్స్, థాట్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పారు కదా! ఇమాజినేషన్ పార్ట్ అదేనా సార్? నిన్న 5 చెప్పారు. హార్మనీ ఇన్ సెల్ఫ్‌లో 5 చెప్పారు. అదే. అందులో లాస్ట్ 3వి డిజైర్, థాట్, ఎక్స్‌పెక్టేషన్. ఎక్స్‌పెక్టేషన్‌ని సెలెక్షన్ కూడా అంటారు. ఎక్స్‌పెక్టేషన్ ఆర్ సెలెక్షన్ బేసికల్లీ ఇట్స్ ద సేమ్. ఓకే. అంటే బాడీ నుంచి వచ్చేటప్పుడు ఎక్స్‌పెక్టేషను, సెల్ఫ్ నుంచి బాడీకెళ్ళేటప్పుడు సెలెక్షన్. అది బాడీతో ఇంటరాక్ట్ అయ్యే లేయర్ కదా! లాస్ట్ లేయర్. సో, అందుకని ఎక్స్‌పెక్టేషన్/సెలెక్షన్ 2 యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇన్నేట్‌నెస్. సో, ఇందులో ఇన్నేట్‌నెస్ ఏంటి అంటే దిస్ జస్ట్ ఎగ్జిస్ట్స్ అంటే ఎగ్జిస్టెన్స్. ఇందులో ఎగ్జిస్టెన్స్ ప్లస్ గ్రోత్ కనిపిస్తుంది. ఇందులోనేమో సేమ్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్లస్ గ్రోత్ ఇది బాడీలో కనిపిస్తుంది. సెల్ఫ్‌లోనేమో విల్ టు లివ్ కనిపిస్తుంది. యానిమల్ సెల్ఫ్‌లో. ఇప్పుడు హ్యూమన్ దాంట్లోనేమో ఎగ్జిస్టెన్స్ ప్లస్ గ్రోత్ ఇన్ బాడీ. అది సేమ్ యాజ్ ప్లాంట్ కదా! సో, ప్లాంట్‌లో ఏముంటాయో అవి యానిమల్ బాడీలో అండ్ హ్యూమన్ బాడీలో రెండిట్లో ఉంటాయి. ప్లస్ విల్ టు లివ్ ఉంటుంది. కాకపోతే విల్ టు లివ్ విత్ హ్యాపీనెస్ ఉంటుంది. అది ఇన్నెట్‌నెస్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద ఆర్డర్స్. ఓకే. ఇంకా లాస్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ రాద్దాం. అంటే ఇంకొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి రికగ్నిషన్, ఫుల్‌ఫిల్‌మెంట్ అని అలాంటివి. బట్ దానికి ఇంకా చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ కావాలి. కన్ఫార్మెన్స్ ఒకటి రాద్దాము. కన్ఫార్మెన్స్ అంటే అంటే దీని కంటిన్యూటీకి సంబంధించింది. సో, ఇది కాన్స్టిట్యూషన్ కన్ఫార్మెన్స్.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2 మెటీరియల్స్ కలుస్తున్నాయో దాన్ని బట్టి అవుట్‌పుట్ వస్తది కదా! ఎప్పుడూ అదే అవుట్‌పుట్ వస్తది. కొత్త కొత్త అవుట్‌పుట్‌లు రావు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, ఆక్సిజన్ కలిపితే లెట్స్ సే కార్బన్ డయాక్సైడ్ వస్తది అనుకుందాం. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది మెటీరియల్ ఆర్డర్‌లో. ఇప్పుడు ఐరన్ ఉంది. ఐరన్‌కి వాటర్ అండ్ ఎయిర్ ఆక్సిడేషన్ కలిపితే తుప్పొస్తది. అట్లా దాని కాన్స్టిట్యూషన్ బట్టి దాంట్లో యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి. కన్ఫార్మెన్స్ అనేది. ప్లాంట్ ఏంటి? సీడ్ కన్ఫార్మెన్స్. అంటే మీరు ఏ విత్తనం పెడితే ఆ చెట్టే వస్తది. ఇప్పుడు మ్యాంగో సీడ్ పెడితే మ్యాంగో ట్రీ వస్తది. వేప విత్తనం పెడితే వేప చెట్టే వస్తది. సో, దీని కంటిన్యూటీ ఈజ్ ఎన్ష్యూర్డ్ విత్ ద సీడ్. ఇది బీజానుసంగి అంటారు. ఓకే. ఇదేమో బ్రీడ్. అంటే ఇప్పుడు ఆవుకి ఆవు పుట్టడము, టైగర్‌కి టైగర్ పుట్టడము, ఒక ఎలిఫెంట్‌కి ఎలిఫెంట్ పుట్టడము. అట్లా యానిమల్‌కి ఏంటంటే బ్రీడ్ బట్టి కంటిన్యూటీ ఉంటుంది. ఇది వంశానుసంగి. ఇది బీజానుసంగి. ఓకే. ఇప్పుడు లాస్ట్‌ది ఏంటిది? హ్యూమన్ బీయింగ్ ఏంటంటే రైట్ వాల్యూస్ అండ్ సంస్కారానుసంగి. ఇది కంటిన్యూటీ. అంటే కంటిన్యూటీ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి ఏం నాలెడ్జ్ ఇస్తున్నామో, ఎటువంటి వాల్యూస్‌ని పాస్ చేస్తున్నామో దాని కంటిన్యూటీ ఉంటుంది. ఇది సంస్కారానుసంగి. ఇది ఈ 4గిటికి డిఫరెన్స్. అంటే మనం జస్ట్ బికాజ్ లైక్ ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీ పుట్టారు కాబట్టి ఐ మీన్ దేర్ ఇస్ ఆటోమేటిక్‌గా అది కాదు. ఇప్పుడు ఎట్లయితే ఒక మ్యాంగో ట్రీకి ధర్మములు మ్యాంగో అనొచ్చా? ట్రీనే యాహ్! ఏంటండి? ధర్మము ద అనొచ్చా? ధర్మములు. అంటే మనం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. యాహ్! వాల్యూ యాక్చువల్లీ డిఫైన్ చేయాలి మర్చిపోయాను. బట్ యాహ్! వాల్యూస్ మనం పాస్ చేసేది మన విలువలే కదండీ! మన నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ చేసేది. సో, అది కంటిన్యూటీ ఉండేది విలువల్లో మనం పాస్ చేసే వాల్యూస్. మనమంటే ఓన్లీ పేరెంట్సే కాదు. మొత్తం మన పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, సమాజం నుంచి వచ్చే వాల్యూస్ కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ జనరేషన్. మనం పాస్ చేసే సంస్కారాలు అన్నీ పాస్ అవుతాయి కంటిన్యూ నెక్స్ట్ జనరేషన్‌కి. సో, ఇది లైక్ డిఫరెంట్ ఆర్డర్స్ ఇన్ నేచర్ అండ్ వీటి బేసిస్ మీద కొంచెం లైక్ మనం రిఫ్లెక్ట్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లైక్ యానిమల్ ఆర్డర్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవచ్చు. అలానే మన శరీరాన్ని ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ లాగా చూసి ఉండకపోవచ్చు. సో, అది కూడా ఒక కొత్త అబ్జర్వేషన్ అయ్యుండొచ్చు. అండ్ కంటిన్యూటీ వైస్ బికాజ్ మనం లైక్ చూస్తూ ఉంటాం గదా! ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన ఆ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోవు. ఏ వాల్యూస్ అయితే ఆ ఇండివిడ్యువల్ పికప్ చేసుకుంటారో ఆ వాల్యూస్ బట్టి ఆ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. సో, హెల్ప్ అవుతుంది డెఫినెట్‌లీ. ఎటువంటి మనం వాల్యూ సిస్టమ్‌లో గ్రో అవుతున్నాము అనేది. బట్ అల్టిమేట్‌లీ వాట్ దట్ పర్సన్ పిక్స్ అప్ దట్స్ బేస్డ్ ఆన్ దట్ కంటిన్యూటీ ఉంటుంది. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? సార్ ఇది ఎట్లా అర్థం అంటే దీని నుంచి మేము ఎలా తీసుకోవాలి అని చెప్తున్నారా మాకు? తీసుకోవాలి అని ఏం లేదండి. ఇలా ఉంది. ప్రకృతి ఇలా ఉంది. దీని నుంచి ఆ! తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విల్ టు లివ్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ విల్ టు లివ్ మనలో ఎలా అయితే విల్ టు లివ్ ఉందో యానిమల్‌లో కూడా అలానే విల్ టు లివ్ ఉంది. సో, దీన్ని గుర్తించామా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చంటే తీసుకోవడానికి చాలా ఉన్నాయి. అంటే అట్లా కాదు. ఆహ్ నేచర్ మాట్లాడాలని చెప్తున్నారా? ఇది ఇలా ఉండే ఉంది. వాస్తవ పరిస్థితి. దానికి మనకి తేడా ఏంటని చెప్తున్నారా? ఎలా లేదు. తీసుకో ఇది ఉన్నదున్నట్టు మీ ముందు ఉంచే ప్రయత్నం అంతే. అంటే దీని నుంచి
ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ఉన్నాయి అర్థం చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్‌లో ఓన్లీ సెలెక్షన్ అనేది యాక్టివేట్ అయి ఉంది. అదే హ్యూమన్ బీయింగ్స్‌లో అయితే ఇంకా డిజైర్, థాట్, సెలెక్షన్ యాక్టివేట్ అయి ఉన్నాయి. నీడ్ ఫర్ రైట్ అండర్‌స్టాండింగ్ ఉంది. మనిషికి కావాల్సింది హ్యాపీనెస్, దానికి కావాల్సింది రైట్ వాల్యూస్ అండ్ సంస్కారాస్. ఇవన్నీ మనం కనిపిస్తున్నాయి. మనిషికి, యానిమల్‌కి చాలా డిఫరెన్స్ ఉంది అట్లా అనేది అంటున్నా కూడా. అదే అంటున్నా గురించి ముందు అదే వైపు దాని వెనక కాదు, తీసుకోమంటున్నాను. ముందు వైపు కిందికి అంటే ఇంక పడదు. చేస్తున్నా చెప్పండి లక్ష్మి గారు. ఇందులోంచి ఏం చేయాలి అనేది చెప్పే ఉద్దేశం కాదండి. ఉన్నది ఉన్నట్టు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ డిబేట్ ఈ బాక్స్‌లోంచి నడుస్తది. ఇఫ్ యూ వాంట్ టు రన్ ద డిబేట్ వెజిటేరియన్ అవ్వాలా, నాన్ వెజిటేరియన్ అవ్వాలా అనేది. వి కెన్ సీ దట్ దేర్ ఇస్ ఎ విల్ టు లివ్. సో, సంథింగ్ టు రిఫ్లెక్ట్ అపాన్. అంతే అండి. అంతేగాని లైక్ ఏమీ ఇందులోంచి ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేది చెప్పేదేం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ప్రెజెంటింగ్ ద హార్మనీ ఇన్ నేచర్ అండ్ ఆఫ్ కోర్స్ నేచర్ పట్ల చేయాల్సినవి చాలా ఉన్నాయి. బికాజ్ మనం ఏదైతే ఇందాక మనం చూసామో ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా అయితే నేచర్ పట్ల నడుస్తుందో ఆబ్వియస్‌లీ దాని గురించి మనం చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం ఉంది. సో, మనం నేచర్‌కి కాంట్రిబ్యూట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇందాక వినయ్ గారు అడిగినట్టు కొన్నైనా చేయొచ్చు కదండి. లైక్ చేయాలనేది ఏంటండి? మన వంతుగా మనం కొన్ని చేయాల్సినవి ఉంటాయి కదా! అలా అయినా చేయొచ్చు కదా! డెఫినెట్‌లీ. హ్మ్. ఓకే సార్. థాంక్స్. ఓకే అండి. ఎనీ క్వెషన్స్ అండి? ఆర్ అదర్‌వైజ్ లైక్ హౌ టు కాంట్రిబ్యూట్ టు నేచర్ అన్న దాని మీద వి కెన్ టాక్ అబౌట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. గిరి గారు, యూ వాంట్ టు అన్‌మ్యూట్ అండ్ సే ఫ్యూ థింగ్స్? గిరి గారు మా నేచర్ ఎక్స్‌పర్ట్ అండి. ఆయన నేచర్‌తో ఎంత హార్మోనియస్‌గా జీవిస్తారో అనేది మా అందరికీ స్ఫూర్తిదాయకం అన్నమాట. ఆయన 30 కిలోమీటర్లైనా సైకిల్ మీద వెళ్ళిపోతారు. ఇంటి మీద ఒక గార్డెన్ ఉంటది. రూఫ్ టాప్ గార్డెన్. అన్ని కూరగాయలు పండించేస్తారు. ఆ తర్వాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ఎళ్తారు. కార్ ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కున్నారు. ఈయన మాత్రం కార్ వాడరు. ఆహ్, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. గిరి గారు, యూ వాంట్ టు సే సంథింగ్? హార్మోనియస్‌గా నేచర్‌తో ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు కొంతమంది పార్టిసిపెంట్స్. లేదండి, క్యారీ ఆన్. నేను ఐఎమ్ ట్రావెలింగ్. మెట్రో నుంచి ఇప్పుడే ఓకే. దిగుతున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే. బట్ వి కెన్ హ్యావ్ ఓకే. డిఫరెంట్ టాపిక్ మరి లేటర్ తర్వాత. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. సో, ఇందాక అన్నట్టు ఫస్ట్ థింగ్ ఈజ్ కన్జంప్షన్ అండి. సో, మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము, దేనికోసం మనం కన్జ్యూమ్ చేసేది మన బాడీ యొక్క నర్చరింగ్, ప్రొటెక్షన్, రైట్ యుటిలైజేషన్‌కేనా? లేపోతే మనం సెల్ఫ్‌ని సాటిస్ఫై చేయడానికి కన్జ్యూమ్ చేస్తున్నామా? ఇది ఫస్ట్ క్వెషన్. కన్జంప్షన్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత యూ కెన్ ఆఫ్ కోర్స్ థింక్ అబౌట్ రైట్ యుటిలైజేషన్ ఆఫ్ ద వేరియస్ థింగ్స్ దట్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్‌ని రైట్ యుటిలైజ్ చేస్తున్నామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా యూజ్ చేస్తున్నామా దాన్ని ఆర్ జస్ట్ కొత్తవి వచ్చినాయి అని కొంటూ వెళ్తున్నామా? ఆర్ బోర్ కొట్టిందని మార్చుతున్నామా? సో, ఇది రైట్ యుటిలైజేషన్ గురించి ఆలోచించాల్సిన విషయం. అండ్ ఆఫ్ కోర్స్ మీరు డైరెక్ట్‌గా కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వినయ్ గారు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అది క్లీనింగ్‌కి సంబంధించి కావచ్చు. లైక్ మన చుట్టూతో ఉన్న కమ్యూనిటీని క్లీన్ చేయడం గురించి అవ్వచ్చు. లేదా చెత్తని డిస్పోజ్ చేయడం అనేది చాలా బిగ్ టాపిక్ అదసల. అండ్ నేచర్ మాక్సిమం ఇంపాక్ట్ ఆన్ నేచర్ చెత్త డిస్పోజింగ్‌లోనే జరుగుతుంది. సో, మీరు చేయాలి అనుకుంటే మీ పెరట్లోనే 3 జస్ట్ కుండల్లాంటివి పెట్టి మొత్తం కిచెన్ వేస్ట్ అంతా దాంట్లోంచి దాని నుంచి మాన్యూర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. యూ కెన్ డూ దట్ అవును. ఇఫ్ యూ వాంట్. అది బాగా ఉంటది. యాహ్! చేస్తాను. అదే. యెస్. సో, అట్లా చేయాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చేయడానికి. అండ్ మనం కొనే వస్తువులు లైక్ ఆర్ దే హార్మోనియస్ విత్ నేచర్ ఆర్ నాట్ అనేది చూడొచ్చు. అది బట్టలైనా, క్లోతింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్
ఫుడ్, మనం తినే ఫుడ్ ఎటువంటి ఫుడ్, నేచర్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి పండించిన ఫుడ్డా, నేచర్‌తో హార్మోనియస్‌గా పండించిన ఫుడ్డా, క్లోతింగ్ హార్మోనియస్‌గా తయారు చేసిన క్లోతింగా, నేచర్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి తయారు చేసిన క్లోతింగా, అలా నేచర్ కానీ, క్లోతింగ్ కానీ, ఫుడ్ కానీ, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇందాకన్నట్టు ట్రాన్స్పోర్టేషన్, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేసి నంబర్ ఆఫ్ కార్స్ తగ్గించి రోడ్ల మీద పొల్యూషన్ తగ్గించడం, అట్లా ఇవన్నీ మనకు తెలిసినవే చాలా ఉన్నాయి. ఇవన్నీ డెఫినెట్లీ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కాంట్రిబ్యూట్ టు నేచర్. మన పార్టిసిపెంట్సే చెప్పొచ్చు యాక్చువల్లీ. ఇంకా నేను ఇంతకన్నా పెద్ద లిస్ట్ మీరే ఇస్తారు ఏమేమి చేయొచ్చు నేచర్కి అని. ఐ థింక్ మల్లిక గారు కూడా నేచర్ సైడ్ బాగా ఉన్నట్టున్నారు. యూ కెన్ ఆల్సో సే సంథింగ్. అంటే రోజు బయటకు వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ తెస్తా ఉంటాం Yeah. కదండి సార్. జస్ట్ వన్ టైం యూస్ మీరు చెప్పినట్టు అది Yeah. ఆపేయచ్చు. అంటే బయటికెళ్ళి ఇందాక వినయ్ గారు చెప్పినట్టు ఆ యాక్టివిటీస్ చేయలేకపోయినా సింపుల్ థింగ్స్, సింపుల్ చేంజెస్ వల్ల కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో Yep. ఇంకొకటి, మనం ఫ్రూట్స్ అవి తింటా ఉంటాము, సీడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ సీడ్స్ కొంచెం స్టోర్ చేసి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాటిని జర్నీ చేస్తున్నప్పుడు అట్లా ఓపెన్ ప్లేస్లో పడేయడం. ఓకే. సో అలా కూడా ఈ సీడ్ చేయొచ్చు. బాల్స్ ఈ మధ్య కొత్తగా సీడ్ బాల్స్ ఏదో వచ్చినాయి కదా, చిన్న చిన్న సీడ్ మట్టిలో బాల్స్ చేయొచ్చు. పెట్టేసి. అంటే Yeah. అంత ఎఫర్ట్ పెట్టలేకపోయినా జస్ట్ అంటే ఆ సీడ్ కలెక్ట్ చేసేసి వెళ్తున్నప్పుడు బ్యారన్ ల్యాండ్స్ లో అట్లా విసిరేయడం, ఇలాంటివి చేయొచ్చు. అండ్ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించుకోవడం. Yeah. హెల్త్ వైజ్ ఫుడ్ మీరు చెప్పారు కదా. సో అది న్యాచురల్ ఫార్మర్స్ చాలా మంది కూడా ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అయితే తక్కువ మంది ఉన్నారు, కానీ ఇప్పుడు చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర కన్జ్యూమ్ చేయడం. సో ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్స్ సార్. ఇంకా చెప్పాలి అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్. Yeah. అండర్స్టాండింగ్ తో కన్జ్యూమ్ చేయడం, హెల్త్ Yeah. గురించి కాన్షియస్ గా. నైస్. సో అది హార్మనీ విత్ సొసైటీ అండ్ నేచర్ అండి. సో ఎట్లయితే మనం ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలి అంటే మనలో మనం హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, సమాజానికి వాల్యూ కాంట్రిబ్యూట్ చేయాలి, అండ్ నేచర్తో కో ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. సో అన్ని డైమెన్షన్స్ని లో మన లివింగ్ ఎంత బెటర్గా ఉంటే అంత మనం మనం లైక్ ఒక హోలిస్టిక్ లైఫ్ జీవించాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అండ్ ఇలా హోలిస్టిక్ లైఫ్ రీడ్ చేయాలంటే దానికి కీ ఈజ్ ఆఫ్ కోర్స్ మన రైట్ అండర్స్టాండింగ్. సో రైట్ అండర్స్టాండింగ్తోనే అన్ని డైమెన్షన్స్లో నేను హార్మోనియస్గా నా లైఫ్ని లీడ్ చేయగలుగుతాను. ఇది గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ డే మనం మాట్లాడుకున్నది. సో హ్యూమన్ బీయింగ్ యొక్క బేసిక్ ఆస్పిరేషన్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ అ కంటిన్యూస్ బేసిస్. అండ్ దీన్ని అచీవ్ చేయడానికి ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. సో సెల్ఫ్ అనే డైమెన్షన్, బాడీ ఒక డైమెన్షన్, ఫ్యామిలీ డైమెన్షన్, సొసైటీ డైమెన్షన్, నేచర్ డైమెన్షన్, అన్ని డైమెన్షన్స్లో మనం రైట్ అండర్స్టాండింగ్ తోటి, రైట్ అండర్స్టాండింగ్ లేదు అంటే అన్ని డైమెన్షన్స్ని డ్యామేజ్ చేస్తాము, రైట్ అండర్స్టాండింగ్ ఉంది అంటే అన్ని డైమెన్షన్స్ని కాంట్రిబ్యూట్ చేస్తాము. సో ఇది అబౌట్ ద వేరియస్ డైమెన్షన్స్ అండి. సో నౌ బ్రీఫ్లీ అబౌట్ రేప్ ఏంటి అనేది. సో రేప్ ఏంటంటే ఈ నాలెడ్జ్ మొత్తాన్ని ఇప్పుడు రైట్ లివింగ్లోకి తీసుకురావాలి కదా. సో రైట్ లివింగ్కి తీసుకురావాలి అంటే దానికి ఎటువంటి ప్రాక్టీసెస్ ఫాలో అవ్వచ్చు ఆన్ ఎ డే టు డే మేనర్, సో దట్ ఈ రైట్ అండర్స్టాండింగ్ని మనం ప్రాక్టీస్లోకి తీసుకురావడం ఎట్లా అన్న దాని మీద ఇంప్లిమెంటేషన్ ఫోకస్డ్గా రేపటి సెషన్ మొత్తం ఉంటుందండి. సో వీ విల్ ప్రొవైడ్ యూ విత్ some methods or techniques or ఫాలో అవ్వడానికి కొన్ని విషయాలు which you can use in your day to day life to implement this knowledge. సో మేము ఎలా ఇంప్లిమెంట్ చేసాము అన్నది నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకో 2-3 మా టీమ్ మెంబర్స్ వచ్చి దే విల్ షేర్ హౌ దే ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ నాలెడ్జ్ అండ్ దాన్ని ఎలా ట్రై చేస్తే ఎలా బెనిఫిట్ వచ్చింది అనేది మీకు షేర్ చేస్తారండి. అండ్ లాస్ట్ డే ఆఫ్ కోర్స్ ఇస్ ద final day is the sharing day where we will summarize this and also take like under feedback kuda తీసుకుంటాం. So that's about the next 2 sessions that we have. Okay, so
టైం అయితే అయిపోయింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? 1, 2 అదర్వైజ్ విల్ క్లోజ్ హియర్. సార్ రేపే లాస్ట్ సెషనా? ఎల్లుండండి. రేపు ఇంకో 2 సెషన్స్ ఉన్నాయి. ఓకే. 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 మనకు 22 టు 29th అన్నారు యాక్చువల్‌గా. ఓకే. ఎల్లుండి కూడా ఉంది. నైస్. అంటే ఎల్లుండే కదా 29. రేపు రేపే 29థా? 29. నేను మా టైంలో చూస్తున్నాను. అవునా? సో యూజువల్లీ సాటర్డే టు సాటర్డే ఉంటుంది. సో 8 డేస్ ఉంటుంది వర్క్షాప్. ఇవాళ యాక్చువల్ ఫ్రైడే సార్ మాకు. మీకు ఫ్రైడేనా? ఎస్. ఆల్రెడీ థర్స్‌డే వచ్చిందా? నేను ఇంకా వెన్స్‌డేలే ఉన్నాను అనుకున్నాను. ఓకే. సారీ. నాకు డేస్ తెలియట్లేదు ఈ వర్క్షాప్ వల్ల. ఓకే. ఓకే. సాటర్డేనే లాస్ట్ డే అయితే. ఓకే. సో అయితే రేపు మీరందరూ ఏంటంటే ఒక 2-3 మినిట్స్ మీరు మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వండి. లైక్ మీకు ఈ వర్క్షాప్ ఎలా అనిపించింది? అండ్ మీరు ఈ వర్క్షాప్ నుంచి ఎటువంటి బెనిఫిట్ మీకు వస్తుందనిపిస్తుంది? ఆర్ ఏమైనా బెనిఫిట్ వచ్చింది ఆల్రెడీ వచ్చింది అంటే ఏమైనా బెనిఫిట్ వస్తే అది షేర్ చేయండి. ఆర్ ఎటువంటి బెనిఫిట్ వస్తుంది? మీరు మీ లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ బికాస్ ఆఫ్ వాట్ యూ హర్డ్ అన్నది ఒక 2-3 మినిట్స్‌లో మీరు షేర్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. దెన్ మేము ఇనీషియల్లీ బ్రీఫ్‌లీ విల్ షేర్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ టెక్నిక్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మీరందరూ షేర్ చేద్దురు గాని. సో రేపటి ప్లాన్ అదండి. సో అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యి రండి. ఒక 2-3 మినిట్స్ ఏం మాట్లాడాలనేది ఒక పేపర్ మీద రాసుకుంటారా మీ పాయింట్స్, లేదా మనసులో అనుకుంటారా, విచ్ ఎవర్ వే. సో ప్లీజ్ ప్రిపేర్ టు స్పీక్ ఫర్ 2-3 మినిట్స్ అండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్స్ అండి. సార్ ఇది లాస్ట్ టైం ప్రోగ్రామ్‌లో మాన్యతలు గురించి కొంచెం స్ట్రెస్ ఉండింది. ఈసారి ప్రోగ్రామ్‌లో మనకు దాని మీద పెద్దగా అంటే మాన్యతలు అంటే కండిషనింగే అండి. ఆ! సో మనం సెల్ఫ్ వెరిఫికేషన్‌లో మనం డ్రాప్ చేసుకునేదే మనం మాన్యతలు. అంటే మాన్యతలు ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. రైట్ అండర్‌స్టాండింగ్ మిగులుతుంది. ఓకే. సో ఆ వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేయలేదు గానీ మొత్తం అంటే వర్క్‌షాప్‌లో మనం డిస్కస్ చేసిందంతా మన మాన్యతల్ని బ్రేక్ చేయడం గురించే. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆలోచనలు విచ్ ఆర్ నాట్ వెరిఫైడ్ అవన్నీ మన మాన్యతలే. బికాజ్ మనం వెరిఫై చేసుకోలేదు కాబట్టి. వెరిఫై అయిన తర్వాత అది మన అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఓకే. నైస్. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ. ఓకే అండి. దెన్ ఇఫ్ దేర్ ఆర్ నో అదర్ క్వెషన్స్ దెన్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి ఎవరైనా? సుమన్ గారు, అంటే ఫర్ మీ ద ఓన్లీ థింగ్ that I need to spend a little more time on is the self-verification. Because I think నాకు అర్థమైంది that is the soul of the entire జీవన్ విద్య. అంటే that is the one that helps me in right living. అదే సెల్ఫ్ వెరిఫికేషన్ లేకపోతే కనుక ఇంకా ఇట్స్ ఆల్ థియరీ ఓన్లీ. సో దాన్ని ఆ సెల్ఫ్ వెరిఫికేషన్ హౌ టు ఇంటర్నలైజ్ అన్నది ఏమైనా రేపు చెప్పగలిగితే కనుక దట్ లక్ష్యం. Okay అండి. Sure. Yeah, we can spend the first 10 minutes or so on that and then we can go into the sharing after. Yeah. Thank you. సార్, చెప్పండి లక్ష్మి గారు. చిన్నప్పుడు పిల్లలు మన మాట వింటారు సార్. 10th వరకు కూడా బాగా వింటారు. ఇంటర్ కాలేజ్ వచ్చేసరికి అక్కడ నుంచి కొంచెం మన మాట వినలేనట్టు, నెక్స్ట్ కోపంగా, మనం ఎంత ప్రేమగా ఉన్నా సరే అది వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, అబద్ధాలు చెప్పడం, నెక్స్ట్ ఇంకా వేరేగా అలాగా పిల్లలు తయారవుతున్నారు. దానికి మనం ఎలాగా మన రియాక్షన్ ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుంది సార్? రియాక్షన్ తక్కువగా ఉండాలా, లేకపోతే ఏమైనా అంటే ఏమైనా చేసుకుంటారని భయపడుతున్నాము, ఏమైనా అనకుండా అణుచుకోవాలా, ఏంటి సార్ అసలు? నేను విన్నదైతే ఫ్రెండ్లీ వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఉండడమే కొంచెం మనకి బెనిఫిట్ అయ్యే మెథడ్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ యుఎస్లో డ్రగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అని వింటూ ఉంటారు కదా మీరందరూ. హై స్కూల్లోనే హై స్కూల్ అంటే 11th 12th గ్రేడ్‌లో ఆ టైంలో ఆల్రెడీ ఇక్కడ డ్రగ్స్ బాగానే దొరుకుతాయి పిల్లలకి ఇట్లాంటిదంటే వింటుంటాను. సో నేను ఒక పేరెంట్‌ని అడిగాను, మీకు భయం లేదా ఎట్లా? అంటే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ హై స్కూల్ కంప్లీట్ అయిపోయిందండి.
సో వాళ్ళని అడిగితే వాళ్ళన్నది ఏంటంటే, నేను నా పిల్లలతో క్యాజువల్గా మాట్లాడుతుంటా, వాళ్ళకి మొత్తం తెలుసు, అందరు క్లాస్ మొత్తానికి తెలుసు ఎక్కడ దొరుకుతాయి డ్రగ్స్, ఏ లొకేషన్లో దొరుకుతాయి, అందరికీ అంత తెలుసు. సో మనం మన పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో దాన్ని బట్టి వాళ్ళు కూడా మనతో అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పారు నాకు, ఇదిగో ఇక్కడ అక్కడ లైబ్రరీ దగ్గర అని, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అట్లాంటి లొకేషన్స్ చెప్పారు. సో అట్లా ఏంటంటే మనం ఎంత వాళ్ళతో కనెక్ట్లో ఉంటాము, కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, వాళ్ళు మనల్ని ఒక థ్రెట్ లాగా చూశారు అంటే ఆబ్వియస్లీ దే విల్ స్టార్ట్ హైడింగ్. మనం వాళ్ళతో కనెక్ట్లో ఉండడమే బెస్ట్ సొల్యూషన్ అన్నట్టు నాకు దొరికిన ప్రాక్టికల్ అడ్వైస్, అండ్ దట్స్ వాట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. వాళ్ళు మనతో ఎక్కువసేపు ఉండడానికి స్పెండ్ చేయడానికి ఇష్టపడలేనప్పుడు ఎలా ఎలా ఉంటాం సార్ మనం? అంటే అప్పటికి కొంచెం స్టేజ్ దాటిపోయాడని అర్థం. సో దానికి వేరే మంత్రం ఏమన్నా ఆలోచించాలి. స్టాండర్డ్గా ఉండవు, కానీ ఇవాళ రేపు పిల్లలు మీరు అన్నట్టుగా ఏదో మొబైల్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసేసుకోవడము, లేకపోతే పరీక్షలు ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసి చిన్న పిల్లలు 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారు. దీని బేసిక్ ఏమిటంటే నా ఉద్దేశంలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, సుమన్ గారు చెప్పినట్టుగా, మనము వీఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ ద పీపుల్, వీఆర్ నాట్ ఓపెన్ విత్ దెమ్. అండ్ మనం బేసిక్గా మర్చిపోయేటువంటి ఒక విషయం ఏమిటంటే పేరెంట్స్ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతున్నారు. దే ఆర్ ఇంబైబింగ్ దేర్ వాల్యూ సిస్టమ్ ఫ్రమ్ అస్. దే ఆర్ అబ్జర్వింగ్ అస్ వెరీ క్లోజ్లీ. నేనేమిటి చేస్తున్నాను, నేను సిగరెట్ తాగుతూ నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే వాడు ఎలా ఉంటాడు, సస్తే వినడు. బేసిక్గా ఏంటంటే మనలో కొంత మార్పు రావాలి, వీ హ్యావ్ టు రియలైజ్. అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని వాడు ఇండైరెక్ట్గా మనం చెప్పకనే చెప్పినట్టు అవుతుంది పిల్లలకి. ఇట్స్ మై అబ్జర్వేషన్. ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే వాళ్ళు డెఫినెట్లీ మనల్ని చూసి అయితే సత్యనారాయణ గారు అన్నట్టు పిల్లలకి బుక్ చదువు అని 100 సార్లు చెప్పడం కన్నా మనం కూడా కూర్చొని బుక్ చదవడమే బెస్ట్. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఆ ఎన్విరాన్మెంటే బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ గివ్ మోర్ దాన్ వర్డ్స్. వాట్ వీ గివ్ టు ద కిడ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎన్విరాన్మెంట్. మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామో దాని నుంచే ఆటోమేటిక్గా వాళ్ళు వాల్యూస్ని తీసుకుంటారు. సో మనం ఒక ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఓపెన్నెస్ అండ్ నాన్ జడ్జ్మెంటల్గా కాకుండా, అంటే జడ్జ్మెంటల్గా కాకుండా అంటే వాళ్ళని దూరం చేసుకునే ఇట్లా కాకుండా, ఆర్ వాళ్ళని కంటిన్యూస్గా ఐ డోంట్ నో, అంటే ప్రెషర్లో పెట్టడం కాకుండా కొంచెం లైక్ వాళ్ళని అర్థం చేసుకుంటూ ఒక ఎంపతితో మనం వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటే దెర్ ఇస్ బెటర్ ఛాన్స్ టు. నేను ఇంకా ఆ స్టేజ్లోకి వెళ్ళలేదండి, మా పిల్లలు కొంచెం చిన్నవాళ్ళే. సో నేను అందుకని ప్రాక్టికల్ అడ్వైస్ పెద్దగా ఇవ్వలేకపోతున్నా. సో అది క్రాస్ చేసిన వాళ్ళైతే బెటర్ అడ్వైస్ ఇవ్వగలుగుతారు మీకు. కరెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే మనకు గుర్తొచ్చినప్పుడు ఏదో వాటి మీద శ్రద్ధ చూపిస్తాం, కానీ అది ఇట్స్ నాట్ ఆన్ కంటిన్యూస్ బేసిస్. అదొక పెద్ద సమస్య. నాకేదో గుర్తొచ్చినప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు, నువ్వేం చదువుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, క్లాస్కి వెళ్తున్నావా లేదా, ఏదో నాకు గుర్తొచ్చినప్పుడు ఏదో మా పోలీసు వాడు మాదిరి ఆ ఎన్విరాన్మెంట్ పోవాలి. హరి గారు మీరు ఉన్నారా అండి? యూ వాంట్ టు సే సంథింగ్ హియర్? ఆర్ యూ ఏబుల్ టు స్పీక్, హరి గారు? హరి గారు అన్మ్యూట్ చేశారు, ఏం వినిపించట్లేదు. సుమన్ గారు డ్రగ్స్ అబ్రాడ్ యుఎస్లో గురించి చెప్పారు. ఇప్పుడు యుఎస్ దాకా అక్కర్లేదు సార్, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అదే పిల్లలు పాడిపోతున్నారు. అదే అవునండి. సరే అండి, అదే సో ఐ థింక్ హరి గారిది ఆడియో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. సో బట్ నాకు తెలిసిందంటే ఇదంతా ఇంకేంటంటే మోర్ ప్రాక్టికల్ క్రియేటివిటీ అండి. ఫస్ట్ అంటే జీవన్ విద్య చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల పట్ల ఒక రెస్పెక్ట్ అనే భావంతో,
ఒక మనం చెప్పిన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ వి ట్రస్టింగ్ దెమ్? ఆర్ వి రెస్పెక్టింగ్ దెమ్? ఆర్ వి ట్రీటింగ్ దెమ్ విత్ ఎఫెక్షన్? ఒక స్నేహభావంతో ట్రీట్ చేస్తున్నామా లేదా? ఇవన్నీ చూసుకోవడం మనకు ఫస్ట్ థింగ్ అండి. అవి లేవు అంటే ఫస్ట్ మనలో మనం కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని కరెక్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ మనలో మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత క్రియేటివిటీ విల్ కమ్ ఇంటు పిక్చర్. ఇందాక వినయ్ గారితో చెప్పినట్టు నేను నిన్న, వాళ్ళతో ఎలా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఏదో ఒకటి ఉంటుంది కదా! ఇద్దరు కలిసి సోషల్ మీడియా అయినా చూడొచ్చు కదా! సో, అట్లా ఎట్లా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అన్నది ఈజ్ హౌ ఐ వుడ్ లుక్ అట్ ఫస్ట్ బిల్డింగ్ దట్ కనెక్ట్ విత్ దెమ్. ఆ తర్వాత ఆ డైలాగ్ ఎస్టాబ్లిష్ అయితే దెన్ దేర్ ఇస్ అంటే స్కోప్ ఫర్ బాడుకి వెళ్తాడు కదా ఆటోలో, కరెక్టింగ్ ఆర్ సంథింగ్ అవన్నీ లైక్ దట్. పట్టుకొచ్చి చేస్తే మన సో, అది నేను చెప్పగలనండి. కానీ మన ఫీలింగ్ లెవెల్‌లో మనం మెయిన్‌గా చూసుకోవాలనేది మాత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనము నీకేం తెలీదు, నేను చెప్తాను అన్న మోడ్‌లో వెళ్తే మాత్రం దట్ విల్ బ్యాక్ ఫైర్. యాహ్! హరి గారు, యూ కెన్ స్పీక్ నౌ అండి. సుమన్, నేను పూర్ణిమ. వినిపిస్తుందా? పూర్ణిమ గారు. యాహ్! హాయ్ అండి. యాక్చువల్లీ ఈ గో ఇష్యూతో అహెడ్. కొంచెం బాగా ఈ మధ్య కనెక్ట్ అవుతున్నాము. జాగృతి టీనేజ్ లోకి వచ్చింది. షీ ఎంటర్డ్ 15. సో యాహ్! నోటీసబుల్ గా చాలా చేంజ్ కనిపిస్తుంది మాకు. అంటే అది ఒక హార్మోన్స్ ప్రభావం అనుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఫ్రెండ్స్ తో ఉండాలనిపిస్తుంది కొంచెం ఎక్కువగా. కొంచెం ఫ్రీడమ్ కావాలనిపిస్తుంది. సో కొంచెం ఈ మధ్య ఫ్రిక్షన్ జరిగింది మాకు కూడా. సో ఐడ్ లైక్ టు షేర్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఒక మదర్ గా చూసుకుంటే నేను చాలా పొసెసివ్ గా, అంటే అమ్మో అసలు పిల్లలు ఏ తప్పు చేయకూడదు, చాలా మంచిగా పెరగాలి, ఐడియల్ గా పెరగాలి అనేది మనకి చాలా ఉంటది. సో ఒక దానికి వాళ్ళకి కూడా కొంచెం ఒక లివరేజ్ ఇవ్వాలి, అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఏం మిస్టేక్ చేయొద్దు అనుకునే కంటే లెట్ దెమ్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. అంటే అలా అని మొత్తం రెస్ట్రిక్షన్స్ లేకపోవడం కాదు, బట్ దే విల్ లెర్న్. కొంచెం లాస్ అవుతది ఈ లోపు. మనం చెప్తాం అలా అని డైలాగ్ లేకుండా కాదు, ఉంటది డైలాగ్. వాళ్ళని తిట్టి ఇలా కాకుండా జస్ట్ ఒక ప్లస్ ఏంటంటే చాలా ఇష్యూస్ లో రోజంతా చెప్తూ ఉంటే కూడా ఏదో ఎప్పుడు క్లాస్ పీకుతున్నట్టే ఉంటుంది. ఒక పాయింట్ లో అనిపించింది నాకు కూడా, ఇట్స్ ఓకే, ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేద్దాము, కొన్ని నాన్ నెగోషియబుల్. సో ఇప్పుడు ఒక గోల్ ఉంటది, దాన్ని రియలైజ్ అవ్వాలంటే ఈ రోజు నుంచి కష్టపడడం అవసరం. సో అది నాన్ నెగోషియబుల్. సో ఈ 2 hours నువ్వు చదువుకు పెట్టాల్సిందే. అది పెడతాం. తర్వాత కొన్ని మొన్నటి వరకు నేను ఎలా చేశానంటే ఫోన్ పాస్వర్డ్ కూడా తనకి చెప్పకుండా, అంటే ఎప్పుడు కావాలన్నా నేను వచ్చి నా ఫింగర్ ప్రింట్ పెట్టాలి అలా ఉండేసరికి షీ ఫెల్ట్ వెరీ రెస్ట్రిక్టెడ్. సో షీ రోట్ సంథింగ్ అండ్ కన్వేడ్ టు అస్. అప్పుడు అనిపించింది, అంటే నేను ఏం చేయకపోయినా అసలు పిల్లలందరూ ఎలా ఉంటున్నారు, అయినా కానీ మీకు నా మీద అనుమానము అలా అని అన్నది. దెన్ ఐ థాట్ ఓకే, కొన్ని రెస్ట్రిక్షన్స్ అలా లేకుండా తనని కొంచెం ట్రస్ట్ చేయాలి, మరి నేను ఓవర్ గా చేస్తున్నాను అనిపించింది. దెన్ కొంచెం ఫోన్ పాస్వర్డ్ తగ్గించి, బట్ స్క్రీన్ టైం అయితే రెస్ట్రిక్టెడ్ ఉంటది. వాళ్ళకి ఇంత టైం స్క్రీన్ టైం అని కొంచెం ఇస్తాము. దే విల్ ఆనర్ దట్. అంటే కొన్ని నెగోషియేషన్స్ చేసుకోవాలి అనిపిస్తదండి. ఈ రోజు 1 hour ఫోన్ టైం, దానికి మించి నువ్వు ఒక 5 minutes 10 minutes చూసినా కానీ నెక్స్ట్ 3 days నీకు ఫోన్ ఇవ్వము, స్క్రీన్ టైం ఉండదు నీకు అలా అని చెప్పాము. దెన్ వాళ్ళే ఆఫ్ చేసేస్తున్నారు 1 hour అవగానే. ఇదివరకు అయితే ఊరికే నేను 1 hour ఆపండి ఆపండి అని అనాల్సి వచ్చేది. సో నెక్స్ట్ 3 days ఉండదు కాబట్టి ఈ రోజు ఆఫ్ చేసేస్తారు. అలా కొన్ని మనం నాన్ నెగోషియబుల్ గా, ఇంకా అందులో ఎలాంటి స్క్రీన్ టైం, అన్లిమిటెడ్ స్క్రీన్ టైం ఉండదు, చదువుకైతే పెట్టాలి. ఇంకా కాసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవాలనిపించినా ఏదున్నా వాటినైతే మనం వదిలేస్తాం. సో అలా ఆ అప్రోచ్ తీసుకుంటున్నాను. సో ఇంకా ఇది ఆన్ గోయింగ్, బట్ ఇప్పుడు స్మూత్ గా అనిపిస్తుంది. ఫ్యూ డేస్ బ్యాక్ కంటే ఇప్పుడు కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ మేడం. కరెక్ట్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ కేస్ అనమాట. అవును. యా, దేనికి ఏ మంత్రం వేయాలని మనం యూనివర్సల్ చెప్పలేము. అవును. నేను యాక్చువల్గా మాకు బ్యాంక్లో ఐ వాస్ బిఎస్ ఫ్యాకల్టీ, బిహేవియరల్ సైన్స్ స్పెషలిస్ట్. మా ఫ్యామిలీలో మా వాడికి పిల్లోడికి మా వల్ల కాక అందరం ట్రై చేసి వీ హ్యాడ్ టు టేక్ హిమ్ ఫర్ కౌన్సిలింగ్ టు అవునండి, సైక్రియాట్రిస్ట్. అది కూడా చాలా కాబట్టి ఇంపార్టెంట్ ఆ అవుతుంది. స్టేజ్ ఇందాక సుమన్ చెప్పినట్టు, సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇది కన్సిస్టెంట్ గా చెయ్యం మనం ఏ ప్రాక్టీస్ అయినా. సో అంటే ఇప్పుడు తను చదవాలి అంటే మామూలుగా స్కూల్ స్టడీస్ అవన్నీ తను మంచిగానే అయిపోతది. కాకపోతే తను నీట్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం తొందరగానే ప్రిపేర్ అవ్వాలి అలా ఉంది కాబట్టి
సో నేను తనతో పాటు నేను కూడా కూర్చొని ఫిజిక్స్ వాళ్ళలో వీడియోస్ చూడడము, దాంతో పాటు క్వశ్చన్స్ అడగడం, అలా ఒక 1.5 అవర్ అలా నేను కూడా చూస్తున్నాను తనతో పాటు. సో అప్పుడు తనకి ఎంజాయ్ చేస్తుంది. అంటే అమ్మ చూద్దామా అని అంటుంది. నేను కూడా నేర్చుకుంటాను, నష్టమే ఉంది. సో వై కాంట్ వి లెర్న్, నేను ఫ్రీ చేసుకుంటున్నాను నన్ను నేను. సో ఫస్ట్ మన వ్యక్తిత్వంలోను మన టైంలోను డిసిప్లిన్ వస్తే ఆటోమేటిక్ గా అన్ని సార్ట్ అవుతాయి అని అనిపిస్తుందండి. ఇప్పుడు నేనే స్క్రీన్ టైం చూస్తూ ఆ 1.5 అవర్ 1 అవర్ నేను ఫోన్ చూసుకుంటూనో ఇంకేదో చేస్తూనో గడిపేస్తే ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హర్. సో ఇద్దరం కూర్చొని చూస్తున్నాం, ఫిజిక్స్ నేర్చుకుంటున్నాం ఇద్దరం. తనకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అలా నాతో కలిసి నేర్చుకుంటూ ఉంటే. యా దెన్ ఓకే అండి. థ్యాంక్ యూ పూర్ణిమ గారు. మంచి టైంకి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయండి? క్లోజ్ చేద్దామా? ఇంకా ఆల్రెడీ 20 మినిట్స్ ఓవర్ టైమ్ అయింది. బట్ స్టిల్ 23 మెంబర్స్ ఇంకా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్. బట్ వేరే ఆఫీసులకి వెళ్ళే పనులు అవి ఉంటాయి కాబట్టి సో వీ షుడ్ క్లోజ్ ఆల్సో. ఓకే. థ్యాంక్స్ అండి. అదర్వైజ్ యాక్చువల్లీ నేను పూర్ణిమ గారు, హరి గారు షేర్